హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి సత్య జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఉప్పాల లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మొన్న జరిగినటువంటి జనసేన సమావేశం తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారినాయి. అయితే ఇది ఆ వేగం ఆశించినంత వేగం లేదు. ఎందుకు అంటే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి వైఎస్ఆర్ సర్కార్ని గద్దె దించాలి అన్నటువంటిది పవన్ పిలుపు. జగన్ సర్కార్ని గద్దె దించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని తేల్చి చెప్పడం. ఇట్లాంటి సందర్భంలో జరుగుతున్న పరిణామం మిగతా వాళ్ళు ఏమంటారు అంటే, తెలుగుదేశం పార్టీ అధికారిక స్పందన అయితే దాంట్లో లేదు. ఇంతకుముందు వన్ సైడ్ లవ్ నుంచి ఇప్పుడు రెండో వైపు కూడా ప్రేమ ప్రారంభమైంది. కానీ అధికారికమైనటువంటి ప్రకటన ఏం వెలువడలేదు. చినరాజప్ప, వర్లరామయ్య లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు తప్పించి. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిఘటన ఎలా ఉంటుందన్న దాని మీద మాత్రం వైసీపీ నేతల మాటలు తీవ్రస్థాయిలో విరుచుకుపట్టడం మాత్రమే జరిగింది. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవండి, రాజకీయ సన్యాసం తీసుకుంటాం లాంటి సవాళ్లతో ముగిసింది నిన్నటి రోజు. అసలు ఏం జరగబోతోంది రాష్ట్రంలో? తెలుగుదేశంకి తోడుగా అన్ని విపక్షాలు లేదా జనసేనకి తోడుగా తెలుగుదేశంతో పాటుగా భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒక్కతాటి మీదకి ఆనాటి అత్యవసర పరిస్థితి తరహాలో రావడం సాధ్యమా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తన మిత్రపక్షమైనటువంటి బీజేపీతో కలిసే రానున్నటువంటి ఎన్నికల్లో ప్రయాణం చేస్తామనేటువంటిది ఒకటి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానున్నటువంటి ఎన్నికల్లో గద్దె దించడానికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తానని చెప్పింది. ఆ రోడ్ మ్యాప్ కోసం నేను చూస్తున్నాను, ఆ రోడ్ మ్యాప్ వస్తే నేను సిద్ధం అనేటువంటి అంశాన్ని ప్రకటించారు. అంటే తన మిత్రపక్షంతో కలిసి వెళ్తాను అనేటువంటి విధంగా నిజాయితీగా బీజేపీతోనే మైత్రి కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక అంశాన్ని స్పష్టం చేశారు. అయితే అంతవరకే ఆగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అనేటువంటిది చీలకుండా ఉండేదానికి కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పారు. దీంతోనే ఇంకా కొంతమందితో ఈ విధమైనటువంటి పొత్తులు, ఎత్తులు, వ్యూహాలు ఉండవచ్చు అనేటువంటి అంశానికి పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే ఏమంటారు సాయి గారు? చీలనివ్వబోను అని చెప్పారు. ప్రయత్నం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోను అని చెప్పారు. చీలనివ్వబోము ఎట్టి పరిస్థితుల్లో. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీలనివ్వబోము అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఆయన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి కొన్ని పార్టీలతో రాజకీయపరమైనటువంటి పొత్తులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని సుస్పష్టం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పక్షం ఏమిటి అని అంటే, ఈ రోజున ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇంకా కమ్యూనిస్టులు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా బీజేపీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి కమ్యూనిస్టులు ఎలాగూ దీంట్లో చేరేటువంటి అవకాశాలు ఉండబోవు. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండవచ్చు అనేటువంటి దాన్ని డైరెక్ట్గానే చెప్పినట్టు అయింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సమావేశంలో రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీని ఓడించడం కోసం రాజకీయ వ్యూహాలు మారితే పొత్తులు కూడా మారతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇదే అంశం మీద పొత్తులు వీటికి సంబంధించినటువంటి అంశం మీద ఒక వివాదము వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడిప్పుడుగా అయితే సాధ్యం కాదు, కానీ 2 సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పొత్తులు వీటికి సంబంధించినటువంటి అంశాల మీద తర్వాత మాట్లాడతాం, పొత్తులు ఉంటాయి అనేటువంటి విధంగానే మాట్లాడారు. నిన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ ఆవిర్భావ సభ తర్వాత ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పొత్తులు, వ్యవహారం ఇవన్నీ కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా జనసేన వైపు నుంచి అయితే ఒక స్పష్టమైంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు అధికారిక ప్రకటన రాలేదు అని అంటే,
ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులే వల్లరామయ్య మాట్లాడారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రకటన స్వాగతించినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా స్వాగతించారు. అయితే అధికారికంగా రెండు పార్టీలు మాట్లాడుకోకుండా అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు కీలకమైనటువంటి ఆ విధమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశాలు ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ఉండేటువంటి అభ్యంతరాలు అవాంతరాలు ఏముండవచ్చు అని అంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేనతోనే ఈ ప్రయాణం కొనసాగుతుంది, జనసేన బీజేపీ కలిసి ప్రయాణం కొనసాగుతుంది అనేటువంటిది చెప్పారు. అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తుని అంగీకరిస్తుందా అంగీకరించదా, ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకోసమనంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకునేటువంటి అధికారం, పూర్తి స్థాయి అధికారం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకోసమనంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 0.82% ఓట్లతో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనసేనకు సంబంధించి ఒక మిత్రుడిగా, పెద్దన్నగానే ఖచ్చితంగా ఆయన గైడ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకోసమంటే బీజేపీ ఇచ్చేటువంటి రోడ్ మ్యాప్కి అనుగుణంగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని. అంటే బీజేపీ డ్రైవ్ చేయబోతుంది. మరి అలాంటి బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతుందా? అంటే ఈ పొత్తుగిన ఒప్పుకుంటే బీజేపీ కింద తెలుగుదేశంతో పొత్తుకి, అదేవిధంగా జనసేన పొత్తుకు ఒప్పుకుంటే 2014 ఎన్నికల్లో ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసావో అదే తరహాలో ఒక కూటమి తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2014 తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. జనసేన 2019 ఎన్నికలకు వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీతో ఆ రోజు కలిసి లేదు, బీఎస్పీతోనూ కమ్యూనిస్టులతోనూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలకు ముందు తీవ్రమైనటువంటి పోరాటమే చేసింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. బీజేపీని తీవ్రంగా దుయ్యబట్టినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా నరేంద్ర మోడీ, అమిత్ షానే తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలవటానికి సిద్ధమైన, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడానికి సిద్ధమైనప్పటికీ మరి బీజేపీ తెలుగుదేశం పార్టీని కలుపుకోవడానికి సిద్ధమవుదా? తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే ఖచ్చితంగా బీజేపీతో కలిసి పనిచేయటానికి, బీజేపీతో కలిసి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వెళ్ళటానికి సిద్ధం అనేటువంటిది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. వాళ్ళ యొక్క మహానాడు నుంచే వాళ్ళు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, కలిసి వెళ్ళటానికి సిద్ధం అనేటువంటి విధంగా కూడా ఒక తీర్మానం చేశారు. వాళ్ళు కూడా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఒక వన్ సైడ్ లవ్ అనేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించి ఉంది. కానీ ఆ విధమైనటువంటి ప్రకటనని ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అదే క్రమంలో బీజేపీ అధిష్టానం మాత్రం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని కానీ ఉండబోదని కానీ బీజేపీ నుంచి, కేంద్ర అధిష్టానం నుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రకటన లేదు. కాబట్టి తెలుగుదేశంతో పొత్తు ఉండటానికే అవకాశాలు ఉన్నాయి కేంద్ర అధిష్టానం వైపు నుంచి. ఒక ఆప్షన్ అయితే అలా పెట్టుకొని ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుంది. నాకున్నటువంటి సమాచారం మేరకైతే ఈ విధమైనటువంటి పొత్తులు, ఎత్తులకు సంబంధించినటువంటి అంశం జూలై వరకు తేలేటువంటి అవకాశం లేదు. జూలై అనేటువంటి మాట ఎందుకు నేను చెప్తున్నాను అనంటే, ఈ రోజున కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఇది ఒక అనధికారికమైనటువంటి పొత్తు కొనసాగుతూ వస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వానికి. ఇది రెండు ప్రభుత్వాల మధ్య మాత్రమే కాకుండా రెండు పార్టీల మధ్య కూడా ఈ విధమైనటువంటి ఒక అనధికారమైనటువంటి సంబంధం అయితే కొనసాగుతూ వస్తుంది. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా రాజ్యసభలోను, అదేవిధంగా లోక్సభలోను అన్నిటికీ కూడా మద్దతు ఇస్తున్నటువంటి, అన్ని రకాల బిల్లులకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయంగా కూడా సహకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్నటువంటి జూన్, జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి.
ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో 22 మంది ఎంపీలు ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి అవసరం ఉంది. అప్పటి వరకు కూడా ఈ విధమైనటువంటి అనాధికారికమైనటువంటి సంబంధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ తన రాజకీయంగా అధికారాన్ని నిలబెట్టుకున్నది. తన బలం అయితే కొద్ది గొప్ప తగ్గింది, కానీ కేంద్రంలో అయితే ఆ విధమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. కానీ రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయితే సహాయ సహకారాలు బీజేపీకి అవసరమే. తెలుగుదేశం నుంచి అయితే 3 సీట్లే పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి పరిస్థితి, ఒక 20 మంది మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేజరు షేర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం కావాలి. కాబట్టి బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించినటువంటి అంశం మీద తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేనకు సంబంధించిన జనసేనతో ఎలాగో బీజేపీ పొత్తు ఉంది, తెలుగుదేశంతో వెళ్ళాలా వద్దనేటువంటిది జూలై తర్వాత మాత్రమే నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నిర్ణయించకుండా జనసేన ఒక్కటే ఇవి పొత్తుల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇక్కడ నాకున్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే సాయి గారు, రైట్, పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని స్ట్రెస్ చేశారు. అదేమిటంటే ఒక అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానున్నటువంటి ఎన్నికల్లో ఓడించటానికి రోడ్డు మ్యాప్ ఇస్తానన్నది బీజేపీ అనేటువంటి అంశాన్ని స్ట్రెస్ చేశారు. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి బీజేపీ రోడ్డు మ్యాప్ ఇస్తుందా, ఇవ్వదా? ఒకవేళ ఇవ్వకపోతే, ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి లక్ష్యం బీజేపీకి లేకపోతే, ఒకవేళ జనసేనకైతే ఉంది, వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ కూడా పోరాటం చేస్తుంది, కానీ రానున్నటువంటి ఎన్నికల్లో ఓడించడమే బీజేపీ కూడా లక్ష్యమా కాదా? ఒకవేళ అలాంటి లక్ష్యం కాకపోతే జనసేన బీజేపీని వదులుకొని తెలుగుదేశం పార్టీతో చేరుతుందా? ఇలాంటి అన్నీ కూడా భవిష్యత్తులో తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి సాయి గారు. రైట్, మంచి పాయింట్ అండి. బుల్శెట్టి సత్యనారాయణ గారు, జనసేన గురించిన అంచనాలు, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, అసలు ఏం కోరుకుంటోంది? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 వీక్షకులకి అందరికి కూడా. జనసేన పార్టీకి క్లారిటీ బిగినింగ్ నుంచి ఉందండి, 100% ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఉన్న 2 కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికనే వచ్చిన పార్టీ. ఎందుకంటే విభజన సమయంలో కొద్దిగా అనుభవజ్ఞుడు ఈయన ఏదైనా చేస్తాడని ఇస్తే ఆయన సరిగ్గా చేయలేదు, అన్నీ 3,000 అనుకుంటా 30,000 ఎకరాలు సేకరించి ఇబ్బందులు పెట్టాడని చెప్పి ఆయన బయటకు రావడం జరిగింది. వస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే వాళ్ళ అబ్బాయి మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారు విత్డ్రా చేయాల ఈరోజు కూడా. ఒకటి. రెండోది ఏమంటే, అంటే ఎమర్జెన్సీ టైంలో అన్ని పార్టీలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎలా ఏకమయ్యాయో వ్యతిరేక శక్తులన్నీ అలా ఏకం అవ్వాలన్నారు. మనం ఒక్కసారి 77కి వెళ్దాం. ఎవరెవరు ఏకమయ్యారంటే 23 జనవరి 1977లో జనతా పార్టీ ఫామ్ అయిందండి. అందులో పార్ట్నర్స్ ఎవరండి? భారతీయ లోక్దళ్, భారతీయ జనసేన, సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా కాదు. సో అలాగా ఒక భావసారూప్యత ఉన్న పార్టీలు ఏకమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాకు భావసారూప్యత టీడీపీతో ఉండదు, వైసీపీతో ఉండదు. కాబట్టి ఈ పొత్తుల వ్యవహారం, పొత్తులు లేకపోతే టీడీపీ బతకలేదు. కాబట్టి ఒక రకమైన మైండ్ గేమ్ ఈ 2 పార్టీలు కలిసి ఆడి, ఎలాగైతే 2019లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బి టీం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ వాళ్ళు చెప్పడం, అలాగే ఆ తర్వాత అయితే తప్పే ఉంది, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు అని చెప్పి టీడీపీ చెప్పడం చేసి మాకు రావాల్సిన 50-60% ఓట్లను 6% పడగొట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం, మొత్తం అన్ని మీడియా ఛానల్స్ కూడా అదే కార్యక్రమం చేస్తున్నాయి నిన్నటి నుంచి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది టీడీపీ వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చేయాలనివ్వను. ఎస్, ఇప్పుడు అది దాని మీద 100% కమిటెడ్. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు ఎప్పుడు చీలుతుందండి సాయి గారు? వైసీపీ వ్యతిరేకంగా ఇవాళ నాకు ఇష్టం లేదు ప్రభుత్వం, ఆల్రెడీ తెలుగుదేశాన్ని చూసేసాం, ఈయన ఎవరో కొత్తవాడు ఉన్నాడు, వాడు కావాలనిపించేటట్టు ఉండాలి. దాని ప్రకారంగా మా కార్యాచరణ ఉండాలి నెక్స్ట్ 2 years. అది ఉండబోతుంది, అది మాకు తెలుసు. అంతేగాని లోపాయ గారుగా చెప్పారు, మనోహర్ గారు బయటకు వచ్చి చెప్పారు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే 100% వీఆర్ అగైన్స్ట్ దీస్ 2 ఫ్యామిలీ పార్టీస్. ఒకవేళ తెలుగుదేశం
మొత్తం అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలితే పార్టీ నుంచి పైకి వచ్చేసి ఇప్పుడు గాంధీలు ఎలాగైతే కాంగ్రెస్ వదిలేయాలని అంటున్నారో అలాగే చంద్రబాబు నాయుడు అని కొడుకు పార్టీని వదిలేసి నిజంగా పార్టీ పాత్రల చేతికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఆలోచిస్తారేమో. మాకు సంబంధించి చాలా క్లారిటీ ఏమంటే వీ విల్ నాట్ అలైన్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ ఫ్యామిలీ పార్టీస్. అయితే ఆ రెండు పార్టీల్లో ఉన్న పెద్దలు కూడా మాతో టచ్లో ఉన్నారు. వైసీపీతో ఉన్నవాళ్ళు టచ్లో ఉన్నారు, టీడీపీతో ఉన్నవాళ్ళు టచ్లో ఉన్నారు. అలాగే క్యాడర్ అయితే యూత్ అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దే ఆర్ విత్ జనసేన. కాబట్టి మేము నెక్స్ట్ ఫామ్ చేసేది మేము ఫామ్ చేస్తున్నాం గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత వైసీపీ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదండి. అది ఆయన చెప్పిన దాంట్లో అంతే తప్ప మళ్ళీ ఎలా ఉంటుందా ఉండదా, బీజేపీ ఉంటుందా, బీజేపీ రోడ్ మ్యాప్ ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక మాట చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. ఏమంటే బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా కట్టడి చేస్తారు, ఆయన అరాచక పాలనని. ఎందుకంటే 2019-20 ఎలక్షన్స్ 2021 ఎలక్షన్స్లో చూసాం ఎంత అరాచకం చేశారో, అరాచకం చేసి గెలిచారు. అటువంటి అరాచకాల నుంచి ఫ్యూచర్లో జరగకుండా, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా అదే అరాచకం జరుగుతుంది, అదే డబ్బు ఉంటుంది, అదే సారా ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం చేసి ప్రతి బూత్లోని కనీసం ఒక 2,000 మంది 1,000 మంది అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారో అంతమంది కూడా బూత్లు కాపాడే పరిస్థితి తీసుకొస్తాం. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ మినిమం 2,000 మందితో సైన్యం తయారు చేస్తున్నాం, జన సైన్యం. అంటే ఎలాగుంటుందంటే ప్రొటెక్ట్ అవర్ ఓన్ బ్యాలెట్, ప్రొటెక్ట్ అవర్ ఓన్ పీపుల్. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి నామినేషన్ వేయడానికి కానీ, వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఓట్లు వేయించే ప్రక్రియ కానీ వీటి వైపు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి మాటలు ఒక 10 చెప్పారండి. దాన్ని వదిలేసి మనం ఎందుకు చర్చ ఇటువైపు వెళ్తున్నామో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒకటి రాష్ట్ర బాధ్యతను నేను తీసుకుంటానన్నారు, ఒకటి భవిష్యత్తు కోసం వర్క్ చేస్తున్నామని చెప్పారు. అప్పులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎలా మారుస్తారు? అప్పులు లేని రాష్ట్రంగా మార్చాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటూ అవుతుందా, వైసీపీతో పొత్తు పెట్టుకుంటూ అవుతుందా? లేదు కదా. నెక్స్ట్ అలాగే తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇసుక ఉచితంగా ఇస్తామని, ప్రతిభ ఉన్న విద్యార్థులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని, ముఖ్యంగా సిపిఎస్ని రద్దు చేస్తామని. ఎందుకంటే ఒక్క ఛానల్లో సిపిఎస్ని ఎలా రద్దు చేస్తారని డిబేట్ పెట్టరు. పొత్తుల గురించి డిబేట్ ఎందుకండి? ఈ పొత్తుల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, నష్టం ఉంటుందా? తెలుగుదేశాన్ని కాపాడడం మొత్తం అన్ని ఛానల్స్ తలక పని, వేరే పనే ఉండదా? తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఒక చచ్చిన పార్టీ. ఇట్ ఈస్ నాట్ దేర్. 40% వచ్చింది, 50% మీరు అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే ఈ పర్సంటేజ్ అంతా ఎలాగుంటుందంటే సార్, రెండు సీట్లు వచ్చిన బీజేపీ 543 సీట్లలో 2 సీట్లు వచ్చిన బీజేపీ ఇవాళ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కాబట్టి 3సారి కూడా అధికారంలోకి వస్తుంది. కారణం ఏంటంటే ఇలా నెంబర్ ఆఫ్ సీట్స్ కాదండి, గ్రౌండ్ నుంచి చేసిన వర్క్ని బట్టి ఉంటుంది. మేము అలాగే మీరు చూస్తే మాకు ఇక్కడ ఒక మా సీట్లు అంటే క్యాండిడేట్ని చూసినప్పుడు కూడా ఎలాగుంటుందంటే పెంటపాడు అనే గ్రామం, వెస్ట్ గోదావరి పెంటపాడులో బొచ్చల తాతారావు అన్న అతనికి మేము టికెట్ ఇస్తే ఆయన అక్కడ పోటీ అంటే విత్డ్రాల్ టైం అయిపోయింది కాబట్టి పార్టీ సింబల్ ఉంది. ఆయన వెళ్ళి కారులో కూర్చొని ప్రతి ఒక్కరు ఫ్యాన్ ఓటేయమని చెప్పినా కూడా ఓటు అడగకుండా, నోటు పంచకుండా అక్కడ అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మార్పు మొదలైంది. ఈ మార్పు చూసి అందరికీ భయం మొదలైంది. నేను చెప్పేది ఏంటంటే ప్రత్యామ్నాయం ఓటు ఎందుకు ఎప్పుడు చీలుతుందంటే ప్రత్యామ్నాయం లేనప్పుడు చీలుతుందండి. అంతేగాని అందరం కలిసి కట్టుకొచ్చిన 100 మంది కలిసినా ఒకరిని ఓడించలేరు. లాస్ట్ టైం ఓడిపోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఓడాడు? లాస్ట్ టైం ఓడలేదు కదా. మిగతా వాళ్ళందరూ ఒకటి, ఆయన ఒకటి. అలాగే సార్ ఒక్కడే పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్ళినా కూడా వ్యతిరేక ఓటు చేయదు. ఆ రకంగా డిబేట్లు ఉండాలి. కానీ ఎలాగైనా సరే తెలుగుదేశంతో పొత్తు ఆల్రెడీ చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారే కన్ఫర్మ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేస్తారని చెప్పి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు, తీర్మానాలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా అభ్యంతరపరుస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చెప్తారు, కానీ వైసీపీ లాగా టీడీపీ లాగా లోపాయికార ఒప్పందాలు మాత్రం జనసేన పార్టీలో ఉండవండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం చెప్పే మాట పబ్లిక్కి అర్థమయ్యేవాళ్ళే, లేదా అన్వయించుకునేలాగా మనం చెప్తే దానివల్ల నష్టం. మీరే అన్నారు క్రిందసారి ఎట్లా అన్నారు, ఇప్పుడన్నా ఆ క్లారిటీ. ఇక్కడ ఓ పక్కన బీజేపీ రోడ్డు మ్యాప్ అన్నారు, రెండో పక్కన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఇవన్నారు. సిపిఐకి వచ్చే ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటే, సిపిఎంకి వచ్చే ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటే, కాంగ్రెస్కి వచ్చే ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటే, తెలుగుదేశానికి కూడా వచ్చే ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు. వాళ్ళ అనుకూల ఓటుతో పాటుగా టీడీపీకి సొంత ఓటు ఉంటుంది, మీకు సొంత ఓటు ఉంటుంది. మిగతాది మీరైనా వాళ్ళైనా ఎక్స్పెక్ట్ చేసేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఆ ఓటు చీలకుండా ఉండాలి, చీలనివ్వను అంటే అర్థం ఏమవుతుంది? అందరం కలిసి వెళ్దాం అన్నటువంటి పిలిపే అవుతుంది. అలా కాదు అనేటట్టయితే మాది బీజేపీ జనసేనే ప్రభుత్వం అని నిర్మోహమాటంగా చెప్పుండాలి.
బీజేపీ రోడ్ మ్యాప్, వైసీపీ వాళ్ళకే మళ్ళీ ఒక సందేశం కూడా ఇచ్చారు, ఈ పాయింట్ ఏదైతే చీలనివ్వబోను అన్నటువంటి. అప్పుడు ఏ సంకేతం అని జనం అనుకోవాలి? సంకేతం ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఎంటీ హాఫ్ గ్లాస్ ఫుల్ లాగా మీరు అతను చెప్పని దాన్ని అన్వయించడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఆయన నిజంగా పొత్తు పెట్టాల్సి ఉంటే ఓపెన్ గానే వెళ్ళి చెప్తారు, అంతేగాని ఈ తెలుగుదేశాన్ని నేను ఒకటే చెప్పానండి, ఇదివరకు తెలుగుదేశాన్ని పొత్తులకు ఉంది తర్వాత చర్చిస్తామని కూడా చెప్పారండి. సపోర్ట్ చేయడానికి ఒక్క కారణం వేరే మాట చెప్పలేదు అక్కడ. ప్రజల కన్ఫ్యూజన్ లేదండి, ప్రజల్లో భేషజాలు పక్కన పెట్టి వచ్చే వాళ్ళతో పొత్తులు తర్వాత చర్చిస్తామని కూడా చెప్పారు. ఎస్, అది ఇప్పుడు అప్రస్తుత చర్చ కదా, అది ఈ రోజు అర్జెంట్ గా ఆల్రెడీ ఓ పొత్తు ఉందని మీరే చెప్పారు కదా 2024లో మేమిద్దరం కలిసి వెళ్తామని చెప్పి. ఇప్పుడు పొత్తులకి మళ్ళీ ద్వారాలు తెరిచామంటే అర్థం ఏంటి? పొత్తులకి ద్వారాలు తెరయడం కాదండి, పొత్తుల సంగతి తర్వాత. ఎప్పుడు కూడా ఎవరైనా ఇప్పుడు కమ్యూనిస్టులు రావచ్చు, లోక్సత్తా రావచ్చు, ఇంకొకరు రావచ్చు, కాబట్టి పొత్తులు కానీ కాదు. ఇక్కడ టీడీపీతో పొత్తు అనేది ఓన్లీ మీడియా సృష్టి, మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ వీళ్ళందరికీ పెద్ద పెద్ద వాటాలు అందుతుంటాయి కాబట్టి, ఎందుకంటే ఈ రెండు పార్టీలు డబ్బు రాజకీయాలు చేయడం మొదలెట్టాయి కాబట్టి అది వచ్చింది. ప్రజల్లో కన్ఫ్యూజన్ లేదు, లక్షల మంది వచ్చారు సాయి గారు, నేను కనీసం కొన్ని వేల మందితో నేను మాట్లాడాను, ఒక్కరి దగ్గర కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అంతా కూడా టీవీలో మీడియాలో చర్చిస్తున్నారు, డిబేట్లు పెడుతున్నారు. నిన్న నేను ఒక టీవీ ఛానల్కి వెళ్ళి నేను మాట్లాడిందంతా విని అది ఆఖరికి ఛానల్ నుంచి అది అంటే అప్లోడ్ చేస్తే బాగా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, దాన్ని ఆపేసి నేను చెప్పినట్టు అంటే ఏం చెప్పానంటే బీజేపీని అనుమానిస్తున్న బొలిశెట్టి అని పెట్టి ఒక హెడ్డింగ్ ఇంకోటి. అంటే ఇప్పుడు ఏమంటే మీడియా అనేది ఎలా తయారైపోయిందంటే ఏదో రకంగా లైక్స్ రావాలి, రాష్ట్రం ఎలా సంకనాకపోయినా పర్వాలేదు, దేశం ఎలా పోయినా పర్వాలేదు. దేవాలయాల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఎందుకు చర్చించరండి? ఈ రోజు వరకు స్వాతంత్రం వచ్చిందని ఈ రోజు వరకు ఎవరు చెప్పలేదు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే దేవాలయాల విషయాలు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని రివ్యూ చేస్తాం, ఎందుకంటే క్రిస్టియానిటీ ఆల్రెడీ కర్ణాటకలో విడుదల కూడా చేశారు. అది వదిలేసి ఇది ఎందుకు, ఇది ప్రజలకు సంబంధించింది కాదు సాయి గారు. కర్ణాటకలో వాటి మీద ఇది కూడా తీసేశారు. ఈ రోజు ప్రజలు టీడీపీతో పొత్తుందో లేదో బాధపడడం లేదండి, అక్కర్లేదు ప్రజలకు. ఇది ప్రజలకు అవసరమైన వాటి గురించి మనం మాట్లాడదాం. రైట్ రైట్ రవికిరణ్ గారు, మీకేం అర్థమైంది, మీరే ఏం చెప్పదలుచుకున్నారు? రవికిరణ్ గారు, నా మాట వినబడుతుందా? రవికిరణ్ గారు, మీ భారతీయ జనతా పార్టీ ఏం అంచనా వేసుకుంటోంది? కొత్త వాళ్ళని కూడా పొత్తుల్లో కూటమిలోకి తీసుకుందాం అనుకుంటోందా? అలాగే రోడ్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారు? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మైండ్ గేమ్లో పార్ట్ అవుతోందా? తెలుగుదేశం మీరు కలిసి ఈ గేమ్లో పవన్ని పావుని చేద్దాం అనుకుంటున్నారా? సార్, ముందుగా ప్రైమ్9 టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ప్యానెల్లో ఉండే పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి, సాయి గారు మీకు నా నమస్కారం, శుభోదయం సార్. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ లేదు, పాడు లేదు, పరదేశం లేదు సార్. ఆయన రావడం జనాల్లో ఆయనకుండే క్రేజ్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలో అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక సినిమా తీసి ఆ సినిమాని ఏ విధంగా జనాల్లో పబ్లిసిటీ చేసుకొని ఆ సినిమాలో క్యాష్ చేసుకోవాలో అదే విధంగా రాజకీయం కూడా అదే అనుకుంటున్నాడు. ఇది చాలా తప్పు. అందుకనే పవన్ కళ్యాణ్ స్టాండర్డ్ గా లేకపోయినా అతని కార్యకర్తలు, అతని అభిమానులు స్టాండర్డ్ గా ఉన్నారు ఆయన కోసం పనిచేయడానికి. కానీ దాన్ని తీసుకొని పోయి తీసుకొని పోయేసి ఏదో ఒక పార్టీకి తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ పదే చేస్తున్నారు సార్. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ఈయనేం సార్ చేసేది? బీజేపీ 100 కన్నా తక్కువగా ఉండే ఓట్లు, 0.82% ఉండే ఓట్లు బీజేపీకి ఉంటే, ఆ బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ఈయన 5.9% ఉండే ఈయన ఎత్తుకొని రాష్ట్రం ప్రజలపైన ఆ బీజేపీ రోడ్ మ్యాప్ ని రుద్దుతానంటాడు. అంటే ఏమైనా పర్థం ఉంది ఈయన మాట్లాడేది? ప్రత్యేక హోదా, సంజీవన్ లాంటి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారు చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు. అదే విధంగా రాయలసీమకి ఇవ్వకుండా చేశారు. కడప జిల్లాకి స్టీల్ ప్లాంటు, అదే దుగ్గరాజపట్నంకి ఓడరేవు, ఇట పోలవరంకి కావాల్సిన నిధులు, ఇట విశాఖ రైల్వే, ఇలా చెప్పుకుంటా పోతే
బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చింది ఈ రాష్ట్రానికి, ఏ హామీని నెరవేర్చలేదు. కానీ వాళ్ళు ఇచ్చే రూట్ మ్యాప్ ని మేము ఎత్తుకుపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతిలో రుద్దుతాను అంటాడు పవన్ కళ్యాణ్. ఇది ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళు ఏమి ఊరగబెట్టారు రాష్ట్రానికి? వాళ్ళు ఏదైనా ఊరగబెట్టుంటే నువ్వు వాళ్ళు ఇచ్చే రూట్ మ్యాప్ ని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డిని పడగొట్టేదానికి ప్రయత్నం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దాని అతని కాళ్ళపైన అతను నిలబడి ఈ రోజు 2012 నుంచి పార్టీని పటిష్టం చేసుకుంటూ అంచెలంచెలుగా 18 సీట్ల నుంచి 60 సీట్లు, 60 సీట్ల నుంచి 150 సీట్ల వరకు పెంచుకుంటా వస్తుంటే నువ్వే 2 చాట్లు నిలబడితే కనీసం డిపాజిట్ లో కూడా గెలవలేకపోయినా నువ్వు ఈ రోజు మోడీ ఇస్తే రూట్ మ్యాప్ తీసుకొని వచ్చి నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తానంటారు. ఏంది? ఏమైనా అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు ఏం ఒరగబెట్టాడు ఈ రాష్ట్రానికి? నేను హోదా చేస్తాను, ప్యాకేజ్ చేస్తానన్నాడు, అమెరికా చేస్తా, జపాన్ చేస్తానన్నాడు, 3,50,000 కోట్లు అప్పు చేశాడు. ఆ డబ్బు ఏం చేశాడో తెలియదు. అదే అమరావతి అన్నాడు, తాత్కాలిక భవనాలు అన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. వీళ్ళిద్దరు ఏం ఒరగబెట్టారని వీళ్ళిద్దరిని మళ్ళీ కలుపుకొని నేను జగన్మోహన్ రెడ్డి పడగొడతాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతాను, నేను బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానని పదే చెప్తుంటే సిగ్గుతో నవ్వుపోతున్నారు సార్ రాష్ట్ర ప్రజలు. ఆ ఉపన్యాసం ఏంది? ఎగిరిగిరి మాట్లాడడం ఏంది? ఒక రాజకీయ నాయకుడు ఉండే లక్షణాలు ఉన్నాయి అతనికి. వేణుగోపాల్ గారు, సహనంతో సార్. వేణుగోపాల్ గారు, సాయి గారు చెప్పండి. మనం డైవర్ట్ అవ్వద్దు. ఇప్పుడు ఆయన ఎట్లా ఉపన్యాసం ఇవ్వాలో మీరు దిశానిర్దేశం చేస్తే బాగోదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఇప్పుడు వాళ్ళందరూ కలిస్తే కూటమిగా, ఒక మాట 2014లో ఇద్దరు కలిసి పోటీ చేశారు, వెనకాల పవన్ మద్దతు ఇస్తేనే మీరు ప్రభుత్వంలోకి రాకుండా పోయారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక మీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ముగ్గురు కలిస్తే మీ పరిస్థితి ఏంటి? అదే సార్ ఈ రోజు మేము అధికారమే మాకు ముఖ్యంగా సార్. అధికారం వచ్చినా మేము ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. అధికారం రాకపోయినా ప్రతిపక్షంలో ఉండే ప్రజలకి కోసం ఏదైతే చేయాలో త్యాగానికి సిద్ధమవుతున్నారు 100%. ఈ రోజు మాకు అధికారం ముఖ్యం కాదు, అధికారం సిద్ధమవుతున్నారు కాదు. ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కూడా 3 పార్టీలు కాదు, ప్రస్తుతానికైతే తిరగడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళందరూ కలిస్తే. ఖచ్చితంగా సార్. ఈరోజు ఇప్పుడు అధికారము అనేది శాశ్వతంగా మనం కలలు కనకూడదు సార్. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే శాశ్వతంగా ఉంటుంది. ప్రజల్లో కూడా మనం ఇదనాలి. ఈరోజు వాళ్ళు 5 మంది 10 మందో పక్క రాష్ట్రాల్లో కూడా పార్టీలు కూడా తెచ్చుకొని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏమి, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకం ఉంది మాకు. మేము ప్రజలకు చేశామనేసి. అందుకే ఈ 2 సంవత్సరాలు ప్రతి గడపకు పోయి మీ సంక్షేమ కార్యక్రమాలు వివరణ ఇవ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే అభివృద్ధి చేశామో ప్రజలకు తెలియజేయండి, వాళ్ళు ఇంటికి ఎంత లబ్ధి పొందినారో తెలియజేయండి అని పదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డైవర్ట్ అవ్వద్దు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవికిరణ్ గారు ఏమంటారు? భారతీయ జనతా పార్టీకి రోడ్ మ్యాప్ అడిగారు పవన్ కళ్యాణ్ గారు, సేమ్ టైం విపక్ష ఓట్లు చీలడానికి వీల్లేదన్నారు. ఈ రెండింటిని చూశాక మీరేం అర్థం చేసుకున్నారు? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులు, ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు అమరజీవి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బలిదానం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, యాక్చువల్గా వాయిస్ క్వాలిటీ సరిగ్గా లేదు సాయి గారు, అందుకని తోటి ప్యానలిస్ట్ మాట్లాడింది నాకు సరిగ్గా వినపడలేదు. కొంచెం పీసీఆర్ గారిని చూడమని చెప్పండి. అయితే మీకు ఒకటి గుర్తు చేస్తాను సాయి గారు, ఇటీవల మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా గత దశాబ్ద కాలంగా మనం చూసాం, మహాకూటములు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరిణామాలు ఏంటి అని 2009లో చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి ఏర్పాటు చేశారు. టిఆర్ఎస్ తోను, కమ్యూనిస్ట్ పార్టీలతోనూ, మొత్తం ఆఖరికి 2008లో ప్రత్యేక తెలంగాణ కూడా లేఖ ఇచ్చి మరి మహాకూటమి ఏర్పాటు చేశారు. ఆ రోజు అటుపక్క ఎవరున్నారు? కాంగ్రెస్, పిఆర్పి ప్రభుత్వం. ఎన్ని మహాకూటములు ఆ రోజు ఏర్పాటు చేసినా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపగలిగారా? దింపలేకపోయారు కదా. అలాగే 2018లో కూడా ఇంకో పెద్ద మహాకూటమి తెలంగాణ రాష్ట్రంలో చూసాం. టీడీపీ, కాంగ్రెస్, ఈసారి కాంగ్రెస్ తో కూడా, అలాగే జయశంకర్ గారి పార్టీ, గద్దర్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కలిపి మహాకూటమి పెట్టారు. ఏమైంది? టిఆర్ఎస్ కి గతం కన్నా 2018లో మెజారిటీ పెరిగింది. అంటే మహాకూటములు ఏర్పాటు చేయటం వలన బలపడేది
పాలించే పార్టీలు ప్రభుత్వాలే అని చెప్పేసి మన దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. అదొకటి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇప్పుడు 1977 ఎమర్జెన్సీ, 75, 77 ఎమర్జెన్సీని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజు కాంగ్రెస్ కి ప్రతిపక్షంగా సుమారుగా పార్లమెంట్ లో ఒక 25 పార్టీలు ఉన్నాయి సాయి గారు. ఆ 25 పార్టీల్లో కేవలం 4 పార్టీలు మాత్రమే కూటమిగా ఏర్పాటు అయ్యాయి. 4 పార్టీలు, అది ఒక జెండా మీద ఒక సింబల్ మీద వెళ్ళాయి. అంతేగాని అన్ని మిగతా 24 పార్టీలు కలిపి ఏమి వెళ్ళిపోలేదు. అలాగే ఎమర్జెన్సీ అంటే అసలు ప్రాథమిక హక్కులు కూడా హరించేసి, పౌరుడి ప్రాథమిక హక్కులు లేవు, ప్రతిపక్ష నాయకులే కాదు సామాన్య ప్రజలు కూడా జైల్లో తోసేయటం, అలాగే బలవంతంగా పిల్లలు పట్టుకుండా ఆపరేషన్లు, ఇటువంటి దౌర్జన్యమైనటువంటి దారుణమైన కార్యక్రమాలు జరిగాయి. సో దాని నేపథ్యంలో జరిగిన కార్యక్రమం అది. సో ఈ రోజు మన రాష్ట్రంలో అయితే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా జనవరి 16, 2020 ఉభయ పార్టీలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అప్పటి మా రాజశేఖర్ కన్నాలక్ష్మి గారు, ఉభయ పార్టీలు కలిసి విజయవాడలో నిస్పష్టంగా చెప్పాం, ఈ రాష్ట్రంలో మా ఇరు పార్టీలు కుల పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలకి వ్యతిరేకం. రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, రాష్ట్ర ప్రజల యొక్క భవితే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ 2024లో మేమిద్దరం కలిసి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొంటాం, అదే లక్ష్యంతో పనిచేస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఈ రోజు కూడా మా రాష్ట్ర పార్టీ కానీ, కేంద్ర పార్టీ కానీ అదే బాటలో ఉన్నాం. అలాగే ఇటీవల మా అమిత్ షా గారు కూడా తిరుపతి వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు, బీజేపీ, జనసేన ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా 2024లో కలిసికట్టుగా పోరాటం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వెళ్ళాలన్నారు. సో ఆ రకమైనటువంటి రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఏదన్నా రోడ్ మ్యాప్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కూడా చర్చిస్తారు, అలాగే కేంద్ర పార్టీ కూడా చర్చించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర పార్టీలు, భారతీయ జనతా పార్టీ అయితే స్పష్టంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీలకి దూరంగా ఉండి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయటం, అలాగే ఈ 2 పార్టీలు గత టీడీపీ కానీ, ఇప్పుడు వైసీపీ కానీ పరిపాలనలో ఎటువంటి మార్పు లేదు. గతంలో జరిగినటువంటి ఇసుక కుంభకోణం కానీ, మద్యం కానీ, ఏదన్నా సరే వేరే రూపం మారింది కానీ అదేం మారలేదు. మరి మనం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఒక ప్రత్యామ్నాయ అవినీతి రహిత పాలన ఇవ్వాలి అంటే ఆ పార్టీతో కలిసి ఎక్కడి నుంచి వస్తారు? రాదు కదా. ప్రత్యామ్నాయ ఏ రకంగా ఇవ్వగలుగుతాం? 10%, 20% ఎక్కువ తక్కువ కానీ 2 పార్టీలు ఒకే రకమైన పాలన ఇస్తున్నాయి. ఈ రోజు మనం చూస్తున్నాం క్షేత్రస్థాయిలో. సో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉంది. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపే వెళ్తాం. అలాగే గతంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు కానీ, మా రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ గారు అనేక మార్లు చెప్పారు, మా పార్టీ యొక్క అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా మేము రాష్ట్ర పార్టీ నుంచి కోరుకుంటున్నాం. అలాగే మా కేంద్ర పార్టీ కూడా ఎన్నికల సమయంలో దానిపైన నిర్ణయం తీసుకుంటారు. మా రాష్ట్ర పార్టీ పరంగా ఇలాగైతే కోరుకుంటున్నాను కూడా స్పష్టం చేశారు. సో అలాగా స్పష్టంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, కృష్ణాంజలి గారు చెప్పారు ఏదో వైసీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి తిరుగుతున్నారని. నేను వారికి చెప్తాను, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అనేక బిల్లుల్లో ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఏతర పక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయండి. ఇప్పుడు మన రాష్ట్రంలో టీడీపీ కూడా మద్దతు ఇస్తుంది, అడిగినా అడగపోయినా. వైసీపీ ఇస్తుంది, పక్క రాష్ట్రంలో బీజేడీ ఇస్తుంది, అటుపక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా కొన్ని అంశాల్లో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. సో మద్దతు అన్నది దేశవ్యాప్తంగా ఆ యొక్క బిల్లులు ఫెడరల్ స్ఫూర్తితో ప్రభుత్వాలు పనిచేసుకుంటాయి. ఫెడరల్ స్ఫూర్తితో ఏ రకంగా ఇటీవల నితిన్ గడ్కరీ గారు వచ్చారు, కమాన్ చెప్పండి మీకు ఏ రోడ్లు కావాలి, ఇప్పుడు వరకు 4000 కిలోమీటర్ల రోడ్లు 2014 ముందు అయ్యాయి, ఇప్పుడు వరకు 8200 కిలోమీటర్లు పూర్తి చేస్తాం, ఇంకా 4000 కిలోమీటర్ పైగా పూర్తి చేసి ఎన్ని లక్షల కోట్లు కావాలో చెప్పండి, మీ ప్రపోజల్ పెట్టండి, చేయండి అన్నారు. అలాగే షెకావత్ గారు వచ్చారు, వారు అదే అన్నారు. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, ఒక కేంద్ర ప్రభుత్వ మంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంగా పనిచేసుకుంటారు. అంత మాత్రం చేత వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉండాలి, ఏవి రాకుండా ఉండాలి, సహకరించుకుంటేనేమో వాళ్ళకి కలిసిపోయారంటాం సమంజసం కాదు. పార్టీ పరంగా మేము వైసీపీకి, టీడీపీకి సమదూరం పాటిస్తున్నాం. మా యొక్క లక్ష్యం ఈ 2 పార్టీ, మా యొక్క విధానం స్పష్టం. కుటుంబ పార్టీలకి, కుల పార్టీలకి
అవినీతి పార్టీలకి మేము దూరం. ఈ రెండు పార్టీలు జెండాలు వేరు, ఎజెండా మాత్రం ఒకటే. ఆ రకంగా ముందుకు వెళ్ళి 2024లో బీజేపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటుకి మేమైతే అన్ని రకాలైనటువంటి శక్తి యుక్తులు కూడగట్టుకుని రేపు 19వ తారీఖు రాయలసీమ రణబేరు పెడుతున్నాం. అలాగే గతంలో కూడా ప్రజాగ్రహ సభ పెట్టాం. ఈ రకంగా జనసేన కూడా కార్యక్రమాలు చేస్తాం, కలిసి కూడా కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ రకంగా ముందుకెళ్తాం సాయి గారు. రైట్. లక్ష్మణ్ గారు, ఈ మొత్తం వెంట కన్ఫ్యూజన్ పోయిందా, కొత్త కన్ఫ్యూజన్ వచ్చిందా? అంటే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటున్నారు. తెలుగుదేశం ఒక విధంగా అన్వయించుకుంటుంది, వైఎస్ఆర్సీపీ ఒక విధంగా అన్వయించుకుంటుంది, ఈ బీజేపీ ఇంకో విధంగా అన్వయించుకుంటుంది. ఇక్కడ నేనైతే ఈ రెండు అంశాల్లో, అంటే ఒకటి వ్యతిరేక ఓటును చీలనివ్వము అనేది ఒక విషయము, అలాగే బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలా అనేది రెండో విషయం. ఈ రెండింటి మీదనే ఎక్కువ చర్చ జరుగుతుంది ఇప్పుడు అన్ని టీవీ ఛానల్స్ లో. రెండింటి నుంచి చర్చ జరగడం మంచిదే, ప్రజలకు కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రెండు అంశాల్లో మొదటిది బీజేపీ రోడ్ మ్యాప్ గురించి నేను చెప్పి తర్వాత ఓటు చీల్చే విషయాన్ని చెప్తాను. నిన్న సోమవీర్రాజు ప్రెస్ మీట్ లో మాకు రోడ్ మ్యాప్ అమిత్ షా 2 నెలల క్రితమే ఇచ్చారు, తిరుపతి మీటింగ్ జరిగినప్పుడు మా పార్టీకి, మేము దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశిస్తున్నారంటే బీజేపీతో కలిసి నడవాలా అన్నది ఆయన స్పష్టంగా చెప్పేసినట్టు మనకు అర్థమైపోయింది. అంటే ఈ అనేక మీడియా సంస్థలు మొన్నటి వరకు ఏం ప్రచారం చేస్తూ వచ్చాయి, విడిపోతున్నాడు బీజేపీతో, వెళ్ళిపోతున్నాడు తెలుగుదేశంతో అనేటువంటి ప్రచారం బాగా చేశారు. దానికైనా తెర దింపేశాడు, లేదు బీజేపీతోనే కలిసి వెళ్తాను, మాకు ఆ రోడ్ మ్యాప్ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని. ఆ రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే కంబైన్డ్ గా, అంటే రెండు రాజకీయ పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు బీజేపీకి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకి రోడ్ మ్యాప్ వచ్చింది అని ఆయన చెప్పుకున్నప్పుడు అది సరిపోదు కదా. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఇక ఏ అంశాల మీద వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ బీజేపీకి ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం ఉంది. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇవాళ విభజన చట్టంలోని హామీలను అమలు చేసే విషయంలో బీజేపీ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. పోలవరం విషయంలో కానీ, లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖ రైల్వే జోన్ విషయం, అలా అన్నిటి విషయంలో ఎక్కడ ఏమి చేయగలిగింది బీజేపీ, ఎందుకు ఓటేయాలి అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ప్రజల అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకపోతే అది జనసేన కూడా నష్టం కలుగుతుంది, గ్యారంటీగా కలుగుతుంది. జనసేనకైనా ఎందుకు ఓటేయాలి బీజేపీతో ఉన్నప్పుడు, బీజేపీ ఇవన్నీ ఏం చేయనప్పుడు రాష్ట్రానికి. అందువలన రోడ్ మ్యాప్ అవసరం. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది కేంద్రంలో, నాకున్న సమాచారం అయితే ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, విభజన కూడా సక్రమంగా జరగలేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఇంకా వాళ్ళు. అందువలన ఏమి చేయకుండా వదిలేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్కు ఏదైనా చేయాలి అనే దాని మీద కేంద్ర యొక్క ప్రభుత్వంలో చర్చ నడుస్తుంది. వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, కొన్ని తయారు చేస్తున్నట్టు నాకు సమాచారం. అంటే 1, 2, 3, 4 అనేది ఇదిగో ఇవి చేయగలుగుతాము, చేయలేని పరిస్థితి ఉంటే ఇదిగో చేయలేము అని స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం రాబోయే రోజుల్లో మనకు కనిపిస్తుంది అని భావిస్తున్నారు. అలా ఇవ్వకపోతే పార్టీకే నష్టం, బీజేపీకి నష్టం, జనసేనకు కూడా ఇంకా ఎక్కువ నష్టం. అది ఒకటి క్లారిటీ కావాలి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండాలంటున్నాడు, బీజేపీ ఏమో అమ్మేస్తామంటున్నది. అక్కడ కూడా క్లారిటీ కావాలి. అందువల్ల అనేక అంశాల మీద ఆయన క్లారిటీ రావాలి ఒకటి. రెండోది, పార్టీ విడివిడిగా రెండు పార్టీలు విడివిడిగా ప్రోగ్రామ్స్ చేసుకోవాలన్నా, అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నా, కంబైన్డ్ గా ఎండగట్టాలన్నా, ఇది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
అందువలన ఆయన నాకు రోడ్ మ్యాప్ కావాల్సిన అవసరం ఉంది, అంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది బీజేపీ అని చెప్తున్నాడు. ఇక రెండో అంశము, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అది చీల్చడానికి నేను అంగీకరించను అనే విధానంలో మాట్లాడాడు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు ఏవి? ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశమే. లెఫ్ట్ పార్టీస్లో ఉన్నా కూడా ఆ ఓట్లు చేయలేదు, లేకపోతే ఆ ఓట్ల వల్ల ప్రయోజనం అనేది ఏమి లేదు. కాబట్టి అది రూల్డ్ అవుట్. మనం దాని గురించి లెఫ్ట్ పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఈ 4 పార్టీల గురించి చర్చించి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? 2 మాటలు. రాజకీయ పార్టీలు స్వలాభాపేక్ష వదులుకోండి, వ్యక్తులు కూడా స్వలాభాపేక్ష వదులుకొని ఏదైతే ఇక్కడ అసమంజస పరిపాలన జరుగుతున్నదో ఆ పరిపాలనను మనం అంతం చేయాలి అంటే మన వ్యతిరేక ఓటు చీలకూడదు, మీరందరూ కలిసి రాండి అని చెప్పారు. ఇది ఎవరికి వర్తిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, లెఫ్ట్ పార్టీలు ఏమి లేవు, ఉన్నది తెలుగుదేశమే. ఇంకా వైఎస్ఆర్సీపీ రాదు, వైఎస్ఆర్సీపీతో కలిసి ముట్టుదే ఉండదు, తెలుగుదేశానికే వర్తిస్తుంది. అయ్యా బాబు చంద్రబాబు నాయుడు, నువ్వు ముఖ్యమంత్రి నువ్వే కావాలా అనేటువంటి స్వార్థం వదులుకో. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే మాతో కలువు, నీ పదవీ కాంక్ష మానుకో అని చెప్పాకనే చెప్పాడు ఆయన. చాలా స్పష్టంగానే చెప్పాడు. కాకపోతే రాజకీయ తెలుగుదేశం పార్టీ పేరు ప్రస్తావించకుండా ఆయన ఆ విధంగా ప్రస్తావన చేశాడు. మీ స్వార్థాలు వదులుకోండి అంటే అర్థం ఏంటి? స్వార్థం అంటే ఏంటి? ముఖ్యమంత్రి కావడమే కదా. రాజకీయ పార్టీలు స్వలాభాపేక్ష వదులుకోండి అంటే అధికార కాంక్ష వదులుకోండి అనే కదా దాని అర్థము. అది ఎవరు వదులుకోవాలి? ఇప్పుడు ఆశపడుతున్నది ఎవరు? చంద్రబాబు నాయుడే. కాబట్టి చంద్రబాబు నాయుడు, బాబు నువ్వు వదులుకో, మాకు అవకాశం ఇవ్వు, రా, నువ్వు కూడా వచ్చి కలువు, పోటు చీలకుండా చూడు అని సంకేతం ఇచ్చాడని నేనైతే భావిస్తూ ఉన్నాను. అంతకు మించి వేరే నాకైతే ఏం కనపడ్డాను. ఇప్పుడు మన ప్రచారం జరుగుతున్న ప్రకారము అలా చెప్పి చూడు పవన్ కళ్యాణ్ ఓటు చీలకూడదు అంటున్నాడు అంటే తెలుగుదేశంతో వెళ్ళిపోతాడు అని ప్రచారం మొదలైంది కొన్ని మీడియా సంస్థల్లో. ఎలా వెళ్తాడండి ఆయన? అదే సమావేశం, అదే బహిరంగ సభలో ప్రజాప్రభుత్వం రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అని సంకేతం ఇచ్చాడు. మా పాలన రావాలి, మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి రావాలి అని చాలా సంకేతాలు ఇచ్చాడు మొత్తం ఆ 2 గంటల స్పీచ్లో. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఈయన మద్దతు ఇస్తే, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడే అవుతారు. చంద్రబాబు నాయుడు శపథమే చేశాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీకి రాను. ఆయన ముఖ్యమంత్రి వదులుకుంటాడా ఈయన వెళ్తే? మరి ఈయన కోరిక నెరవేరుతుందా? పవన్ కళ్యాణ్ కోరిక. కాబట్టి వెళ్ళే అవకాశమే లేదు. ఇంకా చంద్రబాబుతో ఈయన వెళ్ళి కలిసే అవకాశం లేదు. చంద్రబాబునే రమ్మంటున్నారు, నువ్వే రావయ్యా అని చెప్తున్నారు, నువ్వు వదులుకో ఎంతకాలము అని. ఈ మొత్తం ఎపిసోడ్కి ఏమిటంటే కాపు సామాజిక వర్గము నువ్వు ముఖ్యమంత్రి చెయ్యాలనేటువంటి ఆలోచన బీజేపీ విధానంలో ఉంది. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సీఎం కావటానికి అంగీకరించదు. వస్తే కలుపుకోవచ్చు, తప్పులేదు. రాజకీయాల్లో ప్రీ అలయన్స్ ఉంటుంది, పోస్ట్ పోల్ అలయన్స్ 2 ఉంటాయి. కాబట్టి పరిస్థితులు బట్టి రేపు పొద్దున సీటు తక్కువ వచ్చి ఒకవేళ విడిగా పోటీ చేసిన చంద్రబాబుకు సీట్లు అవసరమైతే తీసుకోవాల్సి వస్తుంది కదా. అలాగే ఒకవేళ ముందే పొత్తులోకి వచ్చి ఆయనకి పెద్ద ఈ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని దింపాలి, ఇది అరాచక పాలన, దీన్ని దింపాలంటే నేను బీజేపీ జనసేన అలయన్స్కి నేను సపోర్ట్ చేయాలని అనుకుంటే కలవచ్చేమో. అలా అనుకోడు ఆయన, ఎందుకంటే ఆయన పార్టీ దిగజారిపోతుంది, పార్టీ తర్వాత ఉంటుందో లేదో కూడా లేని పరిస్థితులు వస్తాయి కాబట్టి ఒప్పుకోకపోవచ్చు. అందువలన ఏదో మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు, ప్రభుత్వాన్ని ఎండగట్టాడు. కాబట్టి ఏంటంటే అందరికీ ఏంటంటే ఇదిగో మేము తెలుగుదేశాన్ని పిలుస్తున్నాము అని స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేది, తప్పు కూడా లేదు దాంట్లో. ఉన్నది అది ఒక పార్టీనే. ఇంకా తెలుగుదేశాన్ని మేము ఆహ్వానిస్తున్నాము అని అంటే ఆ చర్చ వేరే విధంగా ఉంటుంది. ఆయన పార్టీ పేరు ఎత్తకుండా అలా ప్రస్తావన చేశాడు. రైట్.
రైట్. బొలిశెట్టి గారు, ఇది కరెక్టేనా? ఇందులో కూడా ఏమన్నా తేడా ఉందంటారా? నేను ఆయన దాంతో నేను చాలా వరకు ఏకీపిస్తున్నానండి. ఎందుకంటే స్వార్థం వదలమంటే నేనే ముఖ్యమంత్రిని బతుకున్నంత కాలం అనకుండా మీరు ఇప్పుడు ఎలాగైతే 2014లో జనసేన పార్టీ నిస్వార్థంగా పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చిందో, జగన్మోహన్ రెడ్డిని దించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా డెసిషన్ తీసుకుని ఓకే మేము ఈసారి ఒక క్రాప్ హాలిడే లాగా పొలిటికల్ హాలిడే ప్రకటిస్తున్నామని చెప్పి మద్దతు ఇవ్వనండి పైనుంచి, మాకేం అభ్యంతరంలా. ఒకటైతే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈ జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో వర్క్ చేయలేదు, చేయబోరు కూడా. అది ఒకసారి చేశారు 2014లో, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి నిజంగా చిత్తశుద్ధుడు ముందుకు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం మేము. రైట్. కృష్ణాంజనేయులు గారు, అలాంటి త్యాగం తెలుగుదేశం చేస్తుందా? అదే కోరారని మీకు అనిపిస్తోందా? సాయి గారు, ఇక్కడ మనము జనసేన పార్టీ అదేవిధంగా రానున్నటువంటి పొత్తులు, ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద మనం చర్చిస్తున్నాం. నేను జనసేన పార్టీకి రానున్నటువంటి ఎన్నికల్లో 2 లక్ష్యాలు ఉన్నాయి అనుకోండి. ఆ 2 లక్ష్యాల్లో ఏది మొదటిది ఏది రెండవది అనేటువంటి అంశం మీద జనసేన ఒక నిర్ణయానికి రాగలిగితే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే, జనసేన అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వటమా, ఇది ఒక లక్ష్యం. రెండవది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమా. ఇది రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి లక్ష్యాలు నిర్ణయించుకుంటే ఈ రెండిట్లో ఏది మొదటిది ఏది రెండవది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవాలి. సపోజు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధికారంలోకి రావటమే లక్ష్యంగా మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించుకున్నారో అనుకుందామండి. అప్పుడు ఉన్నటువంటి బీజేపీతో కలిసి మేము ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మాతో కలిసి రండి, కలిసి వస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించండి, 2014లో మేము మీకు ఎలా సహకరించామో అలా మీరు మాకు సహకరించండి అని అడుగుతారు. మేమే ముఖ్యమంత్రి అవుతాము, రేపు గెలిస్తే గన మాకు ఎన్ని సీట్లు వచ్చినా మీరు మాకు సహకరించండి అనేటువంటి దాని మీద ఒక కండిషన్ పెట్టారనుకోండి. ఆ కండిషన్కి తెలుగుదేశం పార్టీ అంగీకరించలేదు అనుకోండి, అంగీకరించదు కూడా. ఎందుకోసం అంటే ఈ మొత్తము ఉండేటువంటి దాంట్లో బీజేపీకి మొన్న ఎన్నికల్లో 0.82% ఓట్లు వచ్చాయి, జనసేనకి 7.4% ఓట్లు వచ్చాయి. కాబట్టి వీళ్ళిద్దరు కలిపిన ఎంత అనుకున్నా ఒక 10% ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి 40% నుంచి 43% ఓట్లు ఉంటున్నాయి. వాళ్ళేవి వీళ్ళ యొక్క మీరు ముఖ్యమంత్రి అవడానికి వాళ్ళేమి ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళు లేరు అనుకుందామండి, తెలుగుదేశం రానప్పుడు జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఈ ట్రయాంగిల్ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనండి. జనసేనకి 10 సీట్లో 15 సీట్లో ఒక 25 సీట్లో 30 సీట్లో రావచ్చు. ఈ వచ్చినటువంటి సందర్భంలో బీజేపీకి కూడా 5-4 ఏమో రావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి దాని పరిస్థితులకు అనుగుణంగా. ఈ వస్తే 30-35 సీట్లు కింద వీళ్ళిద్దరికి వస్తే ఈ ట్రయాంగిల్ పోటీలో ఒకవేళ ఎవరికి మెజార్టీ రాకపోతేనేమో పవన్ కళ్యాణ్ గారు నేనే ముఖ్యమంత్రి అవుతానని ఒక ప్రతిపాదన చేయొచ్చు, కర్ణాటక తరహాలో కుమారస్వామి తరహాలో. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ వచ్చింది అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకోండి, కానీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, 25 నుంచి 30 సీట్లు వస్తే ఆ తర్వాత 29 ఎన్నికలకు వచ్చేసరికల్లా ఎంత అద్భుతమైనటువంటి పాలన అందించినా కూడా మూడవసారి గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు తక్కువ ఉండవు. అదేవిధంగా 2024లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తన వయసు రీత్యా తెలుగుదేశం పార్టీ అంత బలంగా ఉండేటువంటి అవకాశం 2019కి ఉండదు. కాబట్టి అప్పుడు బలమైనటువంటి శక్తిగా ఎవరుంటారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూటమి ఉంటుంది. ఒకవేళ బీజేపీతో ఉన్నా లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు పంజాబ్ తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా అయితే గెలిచిందో అదే తరహాలో నూతన ప్రత్యామ్నాయంగా ఏ విధమైనటువంటి ఒక అవినీతి ఆరోపణలు లేనటువంటి ఒక క్లీన్ పాలిటిక్స్ అందించేటువంటి వారుగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా గెలవడానికి 29లో అవకాశాలు ఉన్నాయి. అంటే 24లో అవకాశాలు ఉంటాయి, ట్రయాంగిల్ పోటీలో సీట్లు వస్తే అది లేదు అని అంటే 29లో కూడా అవకాశం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఎప్పుడు ఎవరితో నాకు సంబంధం లేదు, మేము
ముఖ్యమంత్రి కావాలి, మా ఎవరు గెలవచ్చు ఎవరు ఓడవచ్చు అనేటువంటి దాంట్లో ముందుకెళ్తే. కానీ ఇది మొదటి ప్రాధాన్యతగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి, జనసేన గెలవటం అనేటువంటి దాన్ని. లేదు, రెండవ అంశం ఏదైతే ఉందో వైసీపీని ఓడించాలి, ఇది మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నారనుకోండి పవన్ కళ్యాణ్ గారు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని ఓడించాలి అనేటువంటిది ఆయన లక్ష్యం అనుకోండి. అదే మా ప్రధానమైన లక్ష్యము, ఈ 9వ ఆవిర్భావ సభ ప్రధానమైన లక్ష్యం అని మొన్న ప్రకటించారు. అదే కానీ ప్రధానమైన లక్ష్యం అనుకోండి. ఎవరు ఈ వైసీపీని ఓడించడానికి కావలసినటువంటి వాళ్ళు ఎవరు? పక్కనే ఉండేటువంటి బీజేపీ కాదు. బీజేపీతో కలిసి వీళ్ళిద్దరు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తారనేటువంటి గ్యారెంటీలు. ఎవరు కావాలి అప్పుడు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కావాలి వైసీపీని ఓడించాలని. తెలుగుదేశం పార్టీ కావాలి అని అంటే తెలుగుదేశం పార్టీ ఇందాక లక్ష్మణ గారు చెప్పింది అక్షర సత్యం. తెలుగుదేశం పార్టీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏవైతే శపథం చేశాడో ముఖ్యమంత్రికి అసెంబ్లీలోకి వెళ్తానని, రేపొద్దున జనసేన బీజేపీకి సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానాన్ని షేర్ కూడా చేసుకునే దానికి కూడా తెలుగుదేశం పార్టీ ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. మీకు కొన్ని సీట్లు ఇస్తాం, దాంట్లో గెలవండి, దాంట్లో మీరు కూడా అసెంబ్లీలోకి రండి, మీరు భవిష్యత్తులో మీ పార్టీని అభివృద్ధి చేసుకోండి, ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి మేమే అవుతాం అనేటువంటిది వాడు చెప్తారు. అలాగైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి 2024లో ముఖ్యమంత్రి కాలేడు. ఏది తెలుగుదేశం వైసీపీని ఓడించాలని లక్ష్యం పెట్టుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అవుతుంది. భవిష్యత్తులో అవతారా లేదో అనేటువంటిది కూడా గ్యారంటీ లేదు. ఎందుకోసమనంటే ఇప్పుడు తెలుగుదేశం అయింది అనుకోండి 2024లో, 2029కి మళ్ళీ వైసీపీ బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితికి వెళితే జనసేన భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి అవటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. స్వతంత్రంగా వెళితే 24 ఎన్నికల్లో ఎవరితో సంబంధం లేకుండా ఎవరు ఓడినా ఎవరు గెలిచినా నాకు సంబంధం లేదనేటువంటి ఆ అంశంతో వెళితే ఖచ్చితంగా జనసేన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవటానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయనేటువంటిది స్పష్టం. ఇక్కడ ఒకటి ఏమిటంటే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజున చెప్తున్నారు మాకు మిత్రపక్షము జనసేనే, మేము మీతోనే కలిసి వెళ్తామని చెప్తున్నారు. కానీ జనసేనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది లక్ష్యమా కాదనేటువంటిది ఇప్పటికీ కూడా తేలేటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ రోజున బీజేపీని ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా రాజకీయంగా ఒక కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శిస్తుంది బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం అని భావిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. అలాంటి బీజేపీతో కలిసి వెళ్ళేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళతోనే కలిసి వెళ్తాము అని అంటే కలిసి వెళ్ళి ఒక ప్రయత్నం అనేటువంటిది 2024లో చేసి బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, జనసేన కూడా ఇందాక వేణుగోపాల్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే అంటే ఓకే ఇప్పుడు జనసేన బీజేపీని వీడి పోటీ చేస్తే మీరు అన్నట్టుగా రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ పార్టీతో కాకుండా ఆయన సొంతగా ఎదుగుతారన్న కోణం ఉందనుకుందాం. అదే కనుక ఇప్పుడు బీజేపీ తెలుగుదేశము జనసేన కలిసి పోటీ చేస్తే అప్పుడు మీరు అన్నటువంటి విధంగా ఇట్లా బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి అని అప్పుడు వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీకి కూడా పడదంటారా? అప్పుడు అది గద్దెలోకి రాదు కదా. ఖచ్చితంగా ఉంటుందండి ఆ ప్రభావం. అయితే 2000 మీరు చెప్పింది 100% ఆటోమేటిక్ ఓడిపోద్ది కదా. మరి ఎందుకు అది తపన పడుతుంది బీజేపీతో పోటీ కలవాలని? సాయి గారు, అందుకనే నేను ఒక క్లారిటీ ఇస్తాను. 2014 ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి, జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది. అదే పరిస్థితులు 2024లో ఉండబోవు, అలాంటి పరిస్థితులే ఉండబోవు అనేటువంటిది నా యొక్క నిశ్చిత అభిప్రాయం. 2014లో ఉన్నటువంటి సానుకూలత ఈ ముగ్గురు కలిసినా కూడా ఈ విధమైనటువంటి సానుకూలత ఉంటుంది అనేటువంటిది గ్యారంటీ లేదండి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతికూలత కన్నా కూడా ఈ రోజున సానుకూలత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఈ ముగ్గురు అవకాశవాదంగా కలిశారు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేద్దామనేటువంటి ప్రజల యొక్క అభిప్రాయంతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా లాభం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగని దీంతో పాటుగా మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీని తెలుగుదేశం పార్టీ
2018, 17, 18 ఏ విధంగా అయితే బీజేపీని వ్యతిరేకించి ఉద్యమం చేసిందో, చంద్రబాబు నాయుడు ఉద్యమం చేశాడో, ఈ రోజున ఎలా కలిశాడు, ఎందుకు కలిశాడు, దీనికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రజలు ముందుకెళ్ళాలి. అంటే బీజేపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విభజన అంశాల మీద ఏదో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయకుండా, ప్రత్యేక హోదా విషయంలోనూ విభజన హామీల విషయంలోనూ సానుకూలత అనేటువంటి ప్రదర్శించకుండా బీజేపీతో ఎవరు కలిసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి బీజేపీ గుదిబండే అవుతుంది తప్ప సానుకూలత కానే కాదు అనేటువంటిది. 2014 ఆ విధమైనటువంటి సానుకూలత రేపొద్దున 2024లో ముగ్గురు కలిసినా కూడా అదే రిజల్ట్ అనేటువంటిది రిపీట్ అయిద్ది అనేటువంటిది గ్యారంటీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. రవికిరణ్ గారు, మీరే పెద్ద శాపం కూటమికి. సాయి గారు వినపడలేదండి. రవికిరణ్ గారు, మీ ఆడియో రావట్లా. రైట్, ఇప్పుడు చెప్పండి. వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఇందాకే చెప్పారు, ఇది టీడీపీ కూడా. ఓకే, టీడీపీ ఏ రకంగా గత సంవత్సరం మే 28వ తారీఖు మహానాడులో తీర్మానం చేశారండి. కేంద్ర ప్రభుత్వ చట్టాలకి వాటికి పూర్తిగా మద్దతు నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కావాల్సిన విధంగా పొత్తుల్లోకి వెళ్తే ఈ రాష్ట్రానికి న్యాయం చేసినట్టు, భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కావాల్సిన విధంగా కాకుండా వేరే రకంగా పొత్తుల్లోకి వెళ్తే మాత్రం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు. అంటే వారికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగా అన్న ప్రొజెక్షన్ ని వాళ్ళకున్నటువంటి మీడియాలు, ప్రసార మాధ్యమాలు, వారికి ఉన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ ద్వారా ఒక విస్తృతమైన ప్రచారం చేసే ప్రయత్నం గత 2018 నుంచి చేస్తున్నారు సాయి గారు. ఇది మనం చూస్తున్నాం. నేనదేంటంటే, ఏ రాజకీయ పార్టీ కన్నా సరే ఓటు బ్యాంక్ అన్నది ఒక పర్మనెంట్ కాదు సాయి గారు. ఇట్స్ వెరీ డైనమిక్, ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. అలా పర్మనెంట్ అయ్యేటట్టయితే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎప్పటికీ పరిపాలిస్తూ ఉండేది. మనం 83లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చుకుంది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 2014లో పూర్తి స్థాయిలో ఎన్నికలినప్పుడు ఆయనకు ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏదైతే వైసీపీ కాంగ్రెస్ కి ఎప్పటి నుంచో అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలు ఆయన సపోర్ట్ చేయడం వల్ల కదా. అంటే ఓటు బ్యాంకు మారింది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 0.8 2019లో, అలాగే జనసేన 5%, 6% ఉంది. ఇది పర్మనెంట్ ఏ రకంగా చెప్తామండి? గతంలో 98లో మాకు 20% వచ్చింది కదా ఓటు. మీకు చెప్తాను, 2013లో త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఓన్లీ 1% ఓటు శాతం, 1.5% ఓటు శాతం సాయి గారు. అదే 2018కి వచ్చేసరికి 42% ఓటు శాతం ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ త్రిపుర రాష్ట్రం చిన్న రాష్ట్రం పక్కన పెట్టండి. అస్సాం పెద్ద రాష్ట్రం, తెలంగాణ అంత జనాభా ఉన్న రాష్ట్రం, 124 అసెంబ్లీలు ఉన్న స్థానం. 2011లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు భారతీయ జనతా పార్టీ 10% ఓటు శాతంతో 5వ స్థానంలో ఉన్నాం. 5వ స్థానం సాయి గారు. 2016 ఎన్నికలు వచ్చేసరికి 41%తో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలు కోరుకుంటే ఓటు శాతం ఏ రకంగా, ఏ విధంగా మారుతుందో ఒక వేవ్ లాగా, స్వీప్ లాగా వెళ్ళిపోయే పరిస్థితి మనం 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో చూసాం సాయి గారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి ఏ రకంగా 50% ఓటు షేరు, అలాగే 151 అసెంబ్లీ స్థానం ఏ రకంగా వచ్చాయి. అటు టీడీపీ, బీజేపీ సాంప్రదాయ ఓటర్లు కూడా వాళ్ళు 10% తగ్గిపోయారు, మేమేమో 4-5% తగ్గిపోయాం. పూర్తిగా వెళ్ళిపోయి వన్ సైడ్ గా వైసీపీ కొట్టేశారు. సో ప్రజలు నిర్ణయించుకుంటే ఓటు శాతాలు ఎలా అన్నా మారుతాయి. కేవలం ప్రసార మాధ్యమాలు చెప్పిన దాని మీదే ప్రజలు ఓట్లేస్తారనుకుంటే 2019లో టీడీపీ పార్టీకి 175కి 200 స్థానాలు వచ్చాయి సాయి గారు. 200 స్థానాలు ప్రసార మాధ్యమాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఇప్పుడు గతంలో, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకోండి, ఏమన్నారండి? ఆత్మసాక్షి సర్వే, ఆ సర్వే అని చెప్పి మన మెజారిటీ సెక్షన్ తెలుగు మీడియాలు కూడా సంకలు గుర్తేసుకున్నాయి. బీజేపీ పని అయిపోయింది, మార్చి 10 తర్వాత వీళ్ళు క్లోజ్, బీజేపీ క్లోజ్,
2024లో మోడీ గారి పని అయిపోయింది అని చెప్పి మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, సూడో మేధావులు అనేకమైనటువంటి ఆనందాలు, ఉత్సాహాలు చేసుకున్నారు. మార్చి 10వ తారీఖు నీరు గారిపోయాయని మొహంలో నెత్తురు చుక్కోలేదు వాళ్ళకి. అంటే ఒక మీడియా, ఒక వ్యక్తి వాళ్ళ మనసులో ఆకాంక్షల్ని, బీజేపీ మాతో వస్తే ఒక రకంగా, రాకపోతే ఒక రకంగా ఉండాలని చెప్పి మనసులో ఆకాంక్షించి కోరికల్ని వాటిలే వార్తలుగా వడ్డించడం అలవాటు అయిపోయింది. దాని ప్రకారంగా రిజల్ట్స్ ఉంటాయంటే ఉండవు సాయి గారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేశారో స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు ప్రతిరోజు రోడ్డు కట్టినా, ఎయిర్పోర్ట్ కట్టినా, అనేకమైనటువంటి ఏదైతే పాఠశాల నిర్మాణాలు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, ఏ భవన నిర్మాణం చేసినా, ఎక్కడ చేసినా అభివృద్ధి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఆర్థిక సహకారంతో గుర్తించాలి. ఏ రకంగా ఇందాక అంటున్నారు కడప ఉక్కు కర్మాగారం ఏదని. మీ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 23వ తారీఖు 2019 శంకుస్థాపన చేసి 3 ఏళ్ళు దాన్ని పూర్తి చేస్తారని చెప్పి ప్రతినిపూడారు కదా. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి కదా. కేంద్ర ప్రభుత్వ సహకారం అక్కర్లేదన్నారు కదా. ఏది ఎక్కడ 2 ఏళ్ళు దాటిపోయింది, ఏం కట్టారు చెప్పాలి మీరు. కట్టగలిగారా? అలాగే రామాయపట్నం పోర్ట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మీరు పోర్టు అప్పచెప్పకుండా మేజర్ పోర్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి మరుసటి నెలలోనే మైనర్ పోర్ట్ గా మార్చేసి దాన్ని మీరు కొత్తగా టెండర్ పిలుచుకొని, రామాయపట్నం పోర్టుకి టెండర్లు పిలుచుకొని మీ సొంత ఏదైతే A3లు A4 అయినటువంటి ఓనర్లు ఉన్నారో అరవిందో రియాలిటీకి వాళ్ళకి అప్పచెప్పుకొని మీరు పోర్టు నిర్మాణం చేసుకుంటూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అనేకమైన విశ్వవిద్యాలయాలు, NIT తాడేపల్లి కూడా చూడండి, వెస్ట్ గోదావరి పూర్తయిపోయింది. ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ చూడండి పూర్తయిపోయింది. వచ్చే మాసంలో కొత్తగా నర్సింగ్ కాలేజ్ కూడా మొదలవుతుంది. అలాగే విజయవాడలో చూడండి, నేషనల్ ఆర్కిటెక్చర్ కాలేజ్ పూర్తయిపోయింది. అనేకమైన కాలేజీలు, జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్స్ పూర్తయిపోయి 1-2 ట్రైబల్ ఇన్స్టిట్యూట్ అయితే ఈ రోజు కూడా మన పార్లమెంట్ లో చెప్పారు. ఈ రోజు కూడా పూర్తి స్థాయి భూములు అప్పచెప్పలేదు స్థాయి గారు. పూర్తిగా భూములు అప్పచెప్పకుండా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందండి. ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు. తిరుపతిలో ఏదైతే స్కిల్ యూనివర్సిటీ కడతా అన్నారు, ఏదైతే విశాఖలో స్కిల్ యూనివర్సిటీ కడతా అన్నారు, కట్టారా మీరు? ప్రతి నియోజకవర్గంలో MSME క్లస్టర్లు పెడతా అన్నారు, కట్టారు మీరు? CPS రద్దు చేస్తా ఉన్నారు, చేశారా మీరు? ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగుడికి, అవుట్సోర్స్ ఉద్యోగుడికి పర్మనెంట్ చేస్తా అన్నారు, చేశారా మీరు? ప్రతి నిమిషం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దగా చేస్తూ, మోసం చేస్తూ భారతీయ జనతా పార్టీ చేసే ప్రయత్నం కేవలం రాజకీయాల కోసం చేస్తున్నారు. అంతే తప్పితే దీనిలో వేరే ఉద్దేశం లేదు సాయి గారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. 2024 ఆరోగ్య స్పష్టంగా. ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఈ మొత్తం పరిస్థితి అంటే మీకు వ్యతిరేకంగా ఇన్ని శక్తులు కలుస్తున్నాయి అన్నటువంటి భయంతోనే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారా? అందరూ కలిస్తే ఒకప్పుడు దెబ్బతిన్నారు, ఇప్పుడు అలా జరగదని మీరు నమ్ముతున్నారా? సార్, గడప గడపకు వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం ఈరోజుగా సార్, గత పార్టీ పెట్టినప్పటి నుంచి మేము గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ మేము గడప గడపకి పోవడము, వాళ్ళ సమస్యలు వినడము, ఆ సమస్యల కోసం పోరాటం చేయడము అవన్నీ జరిగింది. అంటే 2012 నుంచి మేము ఆ గడప గడపకు వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం ఆల్రెడీ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏమంటే మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి దానికి మించిన ప్రోగ్రాం లేదు అని చెప్పడం జరిగింది నిన్న. అంతేగాని వీళ్ళకి భయపడు, వీళ్ళు తాటాకడు చెప్పులకు భయపడు మేము గడప గడపకు వైఎస్ఆర్ అనేది పెట్టలేదు సార్. మేము గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ అంతకు ముందు కానీ మేము ఎప్పుడైతే పార్టీ పెట్టామో అప్పటి నుంచి మేము తిరుపతిలో కూడా అసలు మా ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయినప్పుడు 2012లో బై ఎలక్షన్స్ లో ఆ రోజు కూడా చిరంజీవి గారు రాజీనామా చేసినప్పుడు ఆ రోజు కూడా మేము ఎమ్మెల్యేగా ఉండి కూడా గడప గడపకి పోయి మేము కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు వినడం జరిగింది. ఆ తర్వాత కూడా పదే గడప గడపకు పోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పడం ఏమంటే దానికి మించిన ప్రోగ్రాం లేదు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరములకి ఒక కనీసం 2 సార్లు 3 సార్లు పోయి వాళ్ళ తలుపు తట్టి మనం చేసిన స్కీములు వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి లబ్ధి పొందినారు, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి దీనికి మించిన వేరే ప్రణాళిక అనేది ఉండదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను సార్, తెలుగుదేశం రాని, బీజేపీ రాని, లేదు జనసేన రాని, కాంగ్రెస్ రాని
కమ్యూనిస్టులు కానీ అన్ని పార్టీలు పక్క రాష్ట్రాల్లో పార్టీలు కూడా తీసుకురాని, మేము ఎక్కడ భయపడే క్వశ్చనే లేదు. ఎందుకురా అంటే మేము ఈ 34 నెలల్లో దాదాపు 1,25,000 కోట్లకు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదే విధంగా అభివృద్ధితో పాటు ఈరోజు సచివాలయ వ్యవస్థ కానీ, ఇక్కడ సచివాలయంలో ఎవరైతే అర్హులో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి తలుపు తట్టి వాలంటరీ ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ వాళ్ళ ఇంటికే డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు పెన్షన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ లేకపోతే ఎంఆర్ఓ చుట్టూ తిరగాల్సిన పని ఉండేది. ఈ రోజు లేదు. వాళ్ళ ఇంటికి ఎత్తుకొని పోయి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, తెల్లారితో 1వ తేదీ 5 గంటలకంతా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు ప్రభుత్వమే పథకాలని ఇంటికి జరుస్తా ఉంటే దీనికి మించిన అభివృద్ధి కానీ, దీనికి మించిన డైవర్ట్ అయిపోతున్నాం కానీ భారతదేశ రైట్. సాయి గారు ఒక్క మాట సాధారణంగా శాంతి భద్రతలు, అధికార అహంకారం, ఆధిపత్య ధోరణి, లేదంటే గనక ఏ ప్రధానమైనటువంటి అంశంలోనైనా సరే దురుసు ప్రవర్తన, ఇట్లాంటివి కూడా ఇక్కడ పరిగణలోకి వస్తాయి. మీరు ఇచ్చే సంక్షేమం ఒక ఆస్పెక్ట్, రెండవది పాలనాపరమైనటువంటి పర్ఫెక్షన్, ఇంకోటి అభివృద్ధికి సంబంధించి మూలమైనటువంటిది మౌలిక వసతుల కల్పన అనేది మీరు వచ్చాక ఏమీ జరగట్లేదు అన్నటువంటి. కాబట్టి ఇట్లాంటి సిచ్యుయేషన్ అంటే మీరు అనుకూలత లెక్కేసుకున్నారు, మీ వ్యతిరేకత అన్న దాన్ని పవన్ బాబు లేకపోతే పవన్ బీజేపీ ఒకటైతే లేదా వాళ్ళ ముగ్గురు ఒకటైతే మీకు మైనస్ అవదా? అదే సార్, వ్యతిరేకత అనేది ఏమని చెప్తున్నారు? రోడ్లు అన్నారు. రోడ్లకి ఈ రోజు 8,000 కిలోమీటర్లకు దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు అనేది చేస్తున్నాము. అంతే. అంతకుముందు పసుపు కుంకుమ డబ్బులు మీరు కాగితాల మీద వేశారు సార్. ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా కాగితాల మీద చాలా అభివృద్ధి చేశారు. జనాలు ఏంటనే చూస్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఎక్కడ వేసిన ఫోటో బొమ్మ కనబడదు. ఇప్పుడు తిరుపతిలో అయితే తిరుపతిలో వేశారు సార్. మా దగ్గర బెజవాడలోను గుంటూరులో అయితే కనుక ఎక్కడో 2-3 వేశారు కరెక్టే, కానీ గుంటలు మాత్రం సందుకి ఉంటే మీరు 4 వేసినవి చెప్తున్నారు. అదే సమస్య. మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి చెప్తే డబ్బులు రానోళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు రేపు జనం ఇప్పుడు మేము ఒక దెబ్బకి మొత్తం అయిపోవాలా? 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్లే ఉంది పూర్తి చేయడానికి. మీ దగ్గర పైసలు లేవు, కాంట్రాక్టర్లు దొరకట్లేదు, కదా ఇవన్నీ సమస్యలే కదా. అవి రేపు పొద్దున వెంటాడవా మిమ్మల్ని? సార్ ఖచ్చితంగా సార్. ఈ రోజు మా మిస్సెస్ కూడా ఒక కార్పొరేట్ సార్. ఈ రోజు 1 కోటి రూపాయల వరకు మాకు శాంక్షన్ అయింది మా వార్డులో. ప్రతి సందుకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంది, డ్రైన్లు కానీ, యూడీసీలు కానీ, సీసీ రోడ్లు కానీ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసుకొని మేము వర్కులు చేపిస్తున్నాం. గత 1.5 మంత్గా వర్కులు జరుగుతూ ఉన్నాయి. అట్లానే ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఏ ప్రాబ్లం ఉన్నదో అది ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళకంతా కూడా శాంక్షన్ జరగడం జరిగింది. టీవీల ముందు వచ్చి మనం చెప్పండి, ఒక సీరియస్ ఈక్వేషన్ చెప్పండి. నేననే మాట వినండి. చెప్పండి. ఇప్పుడు మీకు 50% వచ్చినాయి, వాళ్ళకి 40% వచ్చినాయి. జనసేనకి క్రిందటిసారి 6% వచ్చినాయి, బీజేపీకి 0.8. ఆ 2 కలిపితే పోనీ 6 అనుకుందాం, 7 అనుకుందాం. అక్కడ అదొక 7, వాళ్ళొక 40, టీడీపీ 47. ఇప్పుడైతే పెరుగుంటాయి కదా వాళ్ళకి, ఇంకొక 5-6. ఆ పెరిగేది మీ వ్యతిరేక ఓటే కదా, అక్కడికి 52 అవుతాయి. అదే సందర్భంలో మీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 5-10 తగ్గినాయి అనుకుందాం. అప్పుడు మీరు 40కి వచ్చి వాళ్ళు 60 దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? సరే, ఇక్కడ 2014 నుంచి 2019 వరకు ఈ 3 పార్టీలు కలిసి ఇచ్చిన హామీలు ఎంతవరకు రాష్ట్ర ప్రజలకి మేలు చేసాయో చెప్పాలి. 2014 ఈ 3 పార్టీలు కలిపే కదా ఆ రోజు వచ్చారు, మాకు ఓటేయండి, మేమే ఉద్ధరిస్తాం, మేమే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామన్నారు. ఎన్ని ప్రజలు చూశారు, ఓడగొట్టారు, తర్వాత మిమ్మల్ని గెలిపించారు. మీరు కూడా కొన్ని మిస్ చేశారు కదా. సిపిఎస్ రద్దు, నిరుద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలు, అట్లాగే ఇళ్ళు అందరికి కట్టిస్తామని కట్టిన ఇళ్ళని ఇవ్వకుండా చేయటం, ఇట్లాంటి మీ దగ్గర ఉన్నాయి లోపాలు. నేను అనే పాయింట్ వినండి. ప్రతి ఒక్కళ్ళకి అనుకూలతలే చెప్పుకుంటారండి, వ్యతిరేకతలు ఉంటాయి ఖచ్చితంగా. నేనన్న పాయింట్ అలా ఇక్కడ ఈ పర్సంటేజ్ లెక్క చెప్పా, అది మీకు ప్రమాదం అనిపించట్లేదా? కరెక్ట్ సార్. ఇప్పుడు అదే మీరు మీరు పర్సంటేజ్, మీరు స్టాటిస్టిక్స్ కరెక్ట్ అని చెప్తున్నారు, నేను కాదని చెప్పడం లేదు. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా మేము పోటీ పడడానికి, మేము ఒంటరిగా పోటీ చేయడానికి మేము ఎక్కడ మాత్రం వెనకడుగు వేసే క్వశ్చన్ లేదు. 2014లోనే మేము వెనకడుగు వేయలేదు. మళ్ళీ 2019లో మేము అధికారం చేపట్టి ప్రజలకి మేలు చేశామనే ఉద్దేశంతో మేము ఒంటరిగానే పోతాం. ఒక్కొక్కవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే మేము స్వాగతిస్తాం.
ఖచ్చితంగా ఏదో చంద్రబాబు నాయుడు లాగా ఏదో పవన్ కళ్యాణ్ లాగా బీజేపీ లాగా మాకు ప్రతిసారి మాకు అధికారం కావాలి, మేము అధికారం కావాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు చేయడం లేదు. మేము ప్రజల పక్షాన నిలబడాలి, మేము ప్రతిపక్షంలో ఉంటే మేలు చేస్తాం. అంతేగాని ఈ రోజు బీజేపీయో జనసేనో దీక్ష చేసేవాళ్ళు తర్వాత ప్రజా ఇది మాత్రం చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడింది ఎప్పుడు లేదు. నెలకోసారి 48 గంటలు దీక్ష చేసేవాళ్ళు. కాకపోతే పాదయాత్ర అనేది చేశారు, అది మాత్రం ఒప్పుకోవాలి. అది ప్రభుత్వ వ్యతిరేకం కాదు, మీకు అనుకూలత కోసం. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇవాళ తెలుగుదేశం చేస్తున్న దాంట్లో 10వ వంతు కూడా మీరు ఆ రోజున చేసింది ఏం లేదు. మీరు చేస్తున్నారు సార్, మీ తిరుపతిలో అంటే కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అట్లా జరగలేదులేండి. అంటే మనం ఏ మాటగా మాట నిజం మాట్లాడుకోవాలి కదా. అవును సార్, కింద స్థాయి నుంచి మేము ఫస్ట్ నుంచి ఒకే పార్టీలో ఉన్నాము. మాకు తెలుసు మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏమేమి పోరాటాలు చేశామో. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఎంత పోరాటం చేసిందో 3 నెలలకు జెండా అయితే సార్ మేము సంవత్సరం పొడుగు జెండా అదే విధంగా ఇలాంటివి ఎన్నో చేశాం. హోదా కావాలి ఎన్నో ఉద్యమాలు చేశాం. తెలుగుదేశం పార్టీ లాగా అది కాదు. ఇక్కడ నవ్వొచ్చేది ఏంటంటే రాష్ట్రం విడదీయడానికి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నదే రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డి పొత్తు పెట్టుకోవడం వల్ల అసలు రాష్ట్ర విభజన అన్న అంశం అసలు రాజకీయమైంది. దానికి వ్యతిరేకంగా సమైక్యమని మళ్ళీ మీరే జెండాలు పట్టు తిరుగుతారు. ఇదే కదా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ. రాష్ట్రం విభజించేటప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మనం అట్లాగే నేను అంటోంది ప్రతి దాంట్లో కూడా మనం ఒక్క గొడవే చెబుతాం జనానికి. ఆ రోజున రాష్ట్రం అసలు ఎవరికి తెలియని టైంలో టీఆర్ఎస్ అనే దాన్ని రాష్ట్రం విడదీయడానికి అన్న పాయింట్ రెచ్చగొట్టిందే మీరు ఆ రోజున. అదే ఆయన చేశాడు, నో డౌట్. ఆయన 2009లో ఆయన తప్పు చేశాడు. కానీ మొదట అసలు ఇది పెట్టిందే మీరు పెట్టి ఇవాళ మీరు ఆ తర్వాత మళ్ళీ అంత అయిపోగానే జై సమైక్యాంధ్ర. అంతకుముందు మీ ప్లేనరీలోనే తెలంగాణకు అనుకూలంగా తీర్మానం, ఇది ఆర్టికల్ 3 ప్రకారం విడదీయండి. కాబట్టి ఇవన్నీ మనం జనాల అమాయకులు పాపం ఎప్పటికప్పుడు మిమ్మల్ని తప్పించి మాకేమీ గతి లేక ఎన్నుకుంటూ ఉంటుంటాం. అదే కూర్చోబెట్టి సమస్యలు సృష్టించిన వాళ్ళు సమస్యలు తెలుసుకుంటా ఉంటారు. రైట్ కానివ్వండి డైవర్ట్ అయిపోతున్నాం. ఫైనల్గా ఒక్కటి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక్క మాట సూటిగా చెప్పండి, పబ్లిక్ని ఏం ఎక్స్పెక్ట్ చేయమంటారు? జనసేన బీజేపీ కూటమే, వైసీపీ వ్యతిరేక అన్ని పార్టీల కూటమే? రైట్ సాయి గారు, ముఖ్యంగా టీడీపీ పార్టీ అనేది టీవీల్లో ఉంది కానీ ప్రజల్లో లేదండి, ఇది వాస్తవం. రెండవది టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి లాభం, జనసేనకు కాదు. మూడవది రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ కాదండి, టీడీపీ ఇదివరకు. ఇప్పుడు చేస్తున్నది వైసీపీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఏ హక్కుల సాధన విషయంలో అఖిల పక్షాలు వేయలేదు. అతను వేయలేదు, బాబు వేయలేదు, ఇతను వేయడు. ఎందుకంటే వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళు స్వార్థం వీళ్ళతో అయితే ఇంపార్టెంట్. అలా ఇప్పుడు ఎందుకంటే మనం చర్చ జరపాల్సింది సార్, మద్యాన్ని క్యాష్లో ఎందుకు అమ్మలేదు ఇలాంటివి పెట్టాలి తప్ప. ఇప్పుడు మాకైతే నేను చెప్తున్నా, జనసేన పార్టీ వైపు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఏ పార్టీనైనా రమ్మనండి, ఒక మీటింగ్ పెట్టమనండి, పిలిపిమ్మనండి, ఎవరు రారు. ఇదివరకు ఎందుకు ఓటు వేయలేదు అంటే ఓటేసే అవకాశం లేదు, బూత్లో మనుషులు లేరు. ఎవరు వెళ్ళినా సరే, సాయి గారు వెళ్ళినా సరే మీ ఓటు వేసుకోవడానికి ఉండదు. అటువంటి పరిస్థితుల నుంచి మార్చడానికి, ప్రజలను సమాయత్తం చేయడానికి చేశారు. అందుకే వ్యతిరేక ఓటు చీలదోని కళ్యాణ్ గారు చెప్పగలిగారు. ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు వచ్చారు విశాఖపట్నంలో, సొంత బావమరిది, మన జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయడం లేదు, మనం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా వెళ్ళాలి అన్నారు. దాని మీద ఎవరు చర్చలు పెట్టరే. మనకేమంటే చర్చలు జరపాల్సింది లిక్కర్లో ఎందుకు అమ్ముతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 25,000 కోట్లు లిక్కర్ సొమ్ము దాచుకున్నారు వీళ్ళని. ఎందుకంటే క్యాష్లో అమ్ముతున్నారు. సినిమా టికెట్ 150 రూపాయల టికెట్ ఏమో ఆన్లైన్లో అమ్మాలట, మరి 3,000 రూపాయలు లిక్కర్ బాటిల్ మాత్రం క్యాష్లో అమ్మాలట. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఈ రోజుకి తీసుకోవడంలా. ఎందుకు తీసుకోవడం లేదంటే అక్రమం, అరాచకం. ఇసుక, క్యాష్, ఎవ్రీథింగ్ ఆ క్యాషే, ఇంకా మామూలు కాదు. ఎందుకంటే అరాచకం, అధర్మం ఇప్పుడు ఉన్నది. ఈ అరాచక పాలన అంతం చేయాలంటే టీడీపీకి అంత జ్ఞానం ఉండి అంటే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద మనసు ఉంటే, అయ్యా మీరు ముఖ్యమంత్రి కంటే మేము దూరం నుంచి సాయం చేస్తామని చెప్పమనండి, మాకే అభ్యంతరంలా. అంతేగాని టీడీపీతో జత కడుతుందా లేదా అని 100 సార్లు ప్రశ్నలు వేసి ప్రజల్లో అపోహలు క్రియేట్ చేయాల్సిన పని లేదండి. 2019లో అపోహలు క్రియేట్ చేశారు, అటువంటి అపోహలు లేవు. రానున్న ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ ఎలాగైతే దేశంలో మోడీ గారు ఉన్నారో, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సౌత్ ఇండియా అంతా కూడా
బీజేపీ చాలా క్రితమే చెప్పింది సౌత్ ఇండియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సేవలు మనకి పార్టీకి అవసరం అని చెప్పి మేము బీజేపీతో వెళ్తున్నాం, ఇది క్లియర్. కాబట్టి బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలి అనేది దేనికంటే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు అసలు వీళ్ళు అడగలేదు, సరే వీళ్ళు అడగకపోతే మనం ఏం చేస్తామన్నది కూడా మనం చేయాలి కదా. దాని విషయంలో ఒక రోడ్ మ్యాప్ తీసుకోవడానికి మేము వెయిట్ చేస్తున్నామండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా బేసిక్, ఎందుకంటే ఆయన చేసిన అవినీతులు అరాచకాలు, ఈ అరాచకాలు అవినీతుల మీద ఒక రకమైన తిరుగుబాటు జరగాలి. ఎందుకంటే జరగకపోతే ఆయన నవ్వుతూ అరాచకాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళ మంత్రులు అలాగే మాట్లాడుతుంటారు. సినిమా భీమలా నాయక్ ఒక ట్రీట్మెంట్, ఇంకో దానికి ఇంకో ట్రీట్మెంట్. ఇంకో మాట చెప్పారండి, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద డిటి నాయక్ తరహా ట్రీట్మెంట్ అన్నారు. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, కాకినాడ ప్రజలు కూడా, అసలు డిటి నాయక్ ట్రీట్మెంట్ ఏంటి, అసలు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి ఎందుకు అన్నారు, ఇలాంటి వాటి మీద చర్చలు పెట్టాలి. అది వదిలేసి టీడీపీ పొత్తు లేని దానికి ఎందుకండి, ఎల్లనూరుకు తాగుంది అన్నట్టు లేని అసలు పొత్తు అనే సమస్య నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే టీడీపీలో మంచోళ్ళు ఉన్నారు, వైసీపీలో మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మా పార్టీకి వస్తారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, దానికేం మాకు అనుమానం లేదు. ఎందుకంటే అందరూ టచ్లో ఉన్నారు, నేను చూస్తున్నాను కదా. టీడీపీతో కలిసి వెళ్తే 100% నష్టపోయేది జనసేన, కలిసి వెళ్తుందని ఎలాగనుకుంటారండి. మ్యాథమెటిక్స్ కాదండి. ఒక గ్లాసు ముందర పాలు ఉన్నాయి, ఒక గ్లాసు సముద్ర నీళ్ళు ఉన్నాయి, రెండు కలిపేస్తే అవ్వదండి, అది కలిపితే ఇరిగిపోతుంది. ఏదైనా సరే ఇవాళ ఇదివరకు ఎందుకు వచ్చిందంటే 60% రావాల్సింది 6% పడిపోవడానికి కారణం ఏంటంటే టీడీపీతో లోపాయకార ఒప్పందం ఉందని ఇదివరకు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసే ఉన్నారు, ఇదివరకు కూడా వెనకదలు కలిసి ఉన్నారు, ఇప్పుడు ముందు కలిసి ఉన్నారు అంటారు, మళ్ళీ వైసీపీ గద్దెక్కుతుంది. కాబట్టి టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ గద్దెక్కడం ఖాయం. ఇది నేను జనసేన జనరల్ సెక్రటరీకి కూడా చెప్తున్నా. కాబట్టి ఆ పరిస్థితి ఉండదండి. జనసేన వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తం జనసేన సొంతం చేసుకుంటుంది. ఎలా సొంతం చేసుకుంటారు అనే కార్యాచరణ త్వరలో మీకు ముందుకు ఉంటుంది. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరే మొన్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సాయి గారు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఒక చెలో యూనివర్సిటీ పిలిపించారు. తెలుగుదేశం, కమ్యూనిస్టులు అందరూ కలిపి పిలిపించారు. ఎవరు వాళ్ళ సక్సెస్ ఏంటంటే ఓన్లీ ఒక పార్టీ నిలబడింది, జనసేన వేరే మహిళలో నిలబడ్డారు, ఇంకెవరు నిలబడాల అడగమని ఎంక్వైరీ చేసుకుని మీ వాళ్ళందరూ వచ్చి చూశారు. అంటే ఇవాళ ప్రజల్లో ఉన్నది ఒక జనసేన, ఓన్లీ టీవీల్లో కనబడుతున్నది మాత్రం టీడీపీ. ఆ టీవీల వరకు పరిమితం అవుతారు, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు ఎలాగే నడిపిస్తుంటారు డబ్బులు ఖర్చు పెట్టి. మాకు డబ్బులు ఖర్చు పెట్టి ఓపిక లేదు, ఇది అవసరం లేదు, ప్రజలు మాత్రం ఉన్నారు, ఇది ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, బీజేపీతో కలిసి అవినీతి రహిత ఈ రెండు కుటుంబాలు లేని రాజ్యం వస్తుంది. అడగండి బొలిశెట్టి సత్యనారాయణ గారు మిమ్మల్ని, అయితే కృష్ణాంజనేయులు గారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ రోజున జనసేన పార్టీ బీజేపీతో కానీ తెలుగుదేశంతో కానీ ఎవరో ఒకళ్ళతో కలిసి వెళ్ళటమే లక్ష్యంగా ఉంది, స్వతంత్రంగా వెళ్ళటానికి సిద్ధంగా లేదు అనేటువంటి కొన్ని అపోహలు అనేటువంటి ఈ రోజున వచ్చాయి మొన్న ప్రసంగం వల్ల. ఎందుకోసమనంటే మీకు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ రోడ్డు మ్యాప్ ఇస్తే నేను ముందుకెళ్తానని చెప్పటం అనేటువంటిది ఒకటి అనుమానానికి కారణం. ఎందుకోసమనంటే మీ మిత్రపక్షమైనప్పటికీ కూడా ఇద్దరము కలిసి ఒక నిర్ణయం చేసి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ముందుకెళ్తా అంటే ఈ అనుమానం వచ్చేది కాదు. అంటే బీజేపీ చెబితే మీరు ముందుకెళ్తారనేటువంటిది, అంటే బీజేపీ ఎజెండాకు పనిచేస్తున్నారనేది. రెండవది ఏంటంటే ఈ వ్యతిరేక ఓటు చేల్చకుండా ఉంటామని అంటే తెలుగుదేశంతో పొత్తు, అంటే తెలుగుదేశంతో కలిసి వెళ్ళటానికి తెలుగుదేశం ఇచ్చేటువంటి ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు స్వతంత్రంగా వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారా, స్వతంత్రంగా వెళ్ళలేనటువంటి అనుమానాలు ఉన్నాయా, లేకపోతే స్వతంత్రంగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు అనుకున్నది నాకు తెలిసి ఆ మాత్రం ఈ మాత్రం తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరు అనుకోరండి. మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు, దానికి నివృత్తి చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా ఎదిరించగల శక్తి ఉన్న ఈ దేశంలో ఒక రాజకీయాలు, కొత్త తరహా రాజకీయాలు తీసుకురావడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన వ్యక్తి. ఒక రాష్ట్రం గురించి, ఒక తెలుగు ప్రజల గురించి కాదు. కాబట్టి ఆయనకున్న స్థాయి, ఆయన స్థాయిలో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు నా దృష్టిలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మీరు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి బీజేపీతో కలిసి ఎందుకు వెళ్ళకూడదు, ఇంతమంది అందరూ అన్ని ఛానల్స్ కలిసి ఏం చేశాయంటే బీజేపీ దోషి అని చూపిస్తున్నారండి. ఈ రోజు వరకు ఒక్క తెలుగు ఛానల్ కూడా ఎందుకు ఎల్లో మీడియా కానీ బ్లూ మీడియా కానీ మనది ఎందుకు అఖిలపక్షం వేయలేదని, చంద్రబాబు నాయుడు ఎందుకు అఖిలపక్షం వేయలేదని ఒక మీటింగ్ పెట్టారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అఖిలపక్షం వేయలేదని ఒక మీటింగ్ పెట్టారా?
పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల మంది సమక్షంలో స్టీల్ ప్లాంట్ మీద ఒక అఖిలపక్షం అయ్యండి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేయలేదని ఆడియో పెట్టారా? మిస్ అవుతుందండి. ఉండవు. ఎందుకంటే మన డిబేట్లు ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, తెలుగుదేశం వైసీపీ తప్ప మూడో వారు రాకూడదనే ఉద్దేశంతో జరుగుతున్న గారు, మీది debate ఆడియో తప్ప మిస్ అవుతుంది. ఈ డిబేట్ అర్థవంతంగా జరగాలంటే నేను చెప్పాను కదా చాలా క్లియర్ గా టీడీపీ జనసేన కలిస్తే జనసేనకి నష్టం. సో తులసిరెడ్డి గారు, మీది ఆడియో మిస్ అవుతుంది. వైసీపీ కలిసి వచ్చిన సార్, టీడీపీ కలిసి వచ్చినా, వైసీపీ కలిసి వచ్చినా, బీజేపీ కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా ఇది కాదు. ఈ రాష్ట్రంలో ధర్మాన్ని రిస్టోర్ చేయాలి. ఎవరు రాకపోయినా ఒక్కరిని వెళ్తారని ముందే చెప్పారు. ఆయన మళ్ళీ మీ ఒక్కడే దగ్గరికి ఉన్నాడు. వస్తాను ఒకసారి. మిగతా వల్ల ఓడిపోయినప్పుడు ఒక్కడే ఉన్నాడు, గెలిచినప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఈ రోజు కూడా ఒక్కడే నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. సినిమాల్లో అన్యాయం చేస్తున్న, టికెట్ల విషయంలో అన్యాయం చేస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా సరెండర్ అయిపోయింది. ఒక్కడే కలిసి నిలబడ్డాడు. నేనేం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ధైర్యం తెగువ ఇంకెవరికి లేదు. ఆయనే లీడరు, ఆయన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి. ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, రాకపోతే పోతారు. దానికి సంబంధమే లేదు. మాకు వెరీ క్లియర్. దాని గురించి మా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, టీవీల్లో ఉన్నాయండి, ప్రజల్లో లేవు. ప్రజలు ఒక పిలిపిస్తే ఎందుకు బయటకు వస్తున్నారు? ఒక పిలిపిస్తే యూనివర్సిటీ ఎందుకు ఆగిపోయింది, హస్తదిగ్బంధం అయిపోయింది? ఒక పిలుపు, ₹1 ఖర్చు లేదు. ఒక టిఫిన్ పెట్టడం, టీ మంచినీళ్ళు కూడా ఇవ్వము, వస్తారు. ప్రజలు ర్యాలీ అవుతున్నారు అంటే ప్రజలు వస్తున్నారు. ఓట్ల కింద మలుచుకోవాలి, నోట్ల కింద మలుచుకోవాలి, ఇవన్నీ కూడా అపోహలు పెట్టి మైండ్ గేమ్ ఆడి నాశనం చేశారు 4 రాష్ట్రాన్ని. ఇప్పుడు రాష్ట్రం సరైన దిశలో వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే మొత్తం అంతా దున్ని పారేస్తారు ప్రజలు. అలా ఉన్నారు అన్ని రకాల వర్గాల ప్రజలు, ఆడ మగ తేడా లేకుండా. కాబట్టి మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. బీజేపీ రోడ్ మ్యాప్ అనేది దేని గురించి అంటే కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ ఇద్దరు తప్పులు చేస్తున్నారు. మన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఆయన చేసిన తప్పులకు శిక్ష విధిస్తాం, ఈ రెండింటి మీద రోడ్ మ్యాప్ కావాలి మాకు. అది చూస్తాం. అది బీజేపీ డెఫినెట్ గా వస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ అవినీతి రహిత ప్రభుత్వం అనేది ఏదైనా ఉందంటే అది ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక బీజేపీ. ఇదివరకు కూడా 77లో తిరగబడింది కూడా అన్ని పార్టీలు కలిసి తిరగబడినా అక్కడ కూడా జనసంఘ ఆర్ఎస్ఎస్ తిరగబడింది కాంగ్రెస్ అరాచకం చేసినప్పుడు. ఇప్పుడు కూడా తిరగబడాల్సింది కూడా ఆర్ఎస్ఎస్. ఎందుకంటే బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ వెనకతలో బ్యాక్ బోన్ ఒకటి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అనేది అన్ని దిక్కులా ఉంటుంది. విశాఖపట్నంలో 108 శాఖలు ఉంటాయి. వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ పోతుంటారు. వాళ్ళు బీజేపీ జనసేన వాళ్ళు ఓట్లు ఎన్ని వచ్చాయని కాదు, ప్రతి ఇంటికి వెళ్తారు, మాట్లాడతారు. ఇప్పుడు అరాచకాలు చేయడానికి ఇంటింటికి వెళ్ళి చేసిన కార్యక్రమాలు కాకుండా మనకి ధర్మాన్ని ఇంటింటికి వెళ్ళి ఎలా చేయాలని చేస్తాం. మేము రానున్న కాలంలో డెఫినెట్గా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి. కలిసి వచ్చిన పార్టీలు కలిసి వస్తే, రాని పార్టీలు రావు. వ్యతిరేక ఓటు ఎందుకు చేయలేదంటే పవన్ కళ్యాణ్ గారే నేనే ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేశారు కాబట్టి. అనుమానాలు, సందేహాలు ఏమైనా ఉంటే అలా ఉన్నాయండి కొన్నాళ్ళు. మా ప్రవర్తన మీ అనుమానాలకు నివృత్తి చేస్తుంది. థ్యాంక్ యూ అండి రవికిరణ్ గారు, వేణుగోపాల్ గారు, బొలిశెట్టి సత్య గారు, ఉపాల్ లక్ష్మణ్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలోని శ్లేష వెనకాల ఉన్నటువంటిది మర్మం కాదు, స్పష్టత అంటున్నది జనసేన. బీజేపీ కూడా అవునంటోంది. కాకపోతే అందరినీ కలుపుకెళ్ళడం అంటే తెలుగుదేశాన్ని కలుపుకు వెళ్ళడమే అన్నటువంటిది మిగతా వర్షన్. మరి అది ఏది నిజమని ప్రజలు నిర్ణయిస్తారన్నదే భవిష్యత్ తేల్చాల్సిన అంశం. ఇది ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరికాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.